అసలు ఈ సెషన్ ఎందుకు అని మీకు చాలామందికి అనుకోవచ్చు. మీకు మనకు తెలుసు, ఇప్పుడు ప్రస్తుతం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ వీళ్ళందరూ కూడా మన పిల్లలకి నైపుణ్యాలు ఉండాలి అని చెప్పి చాలా అంటున్నారు. అంటే కేవలం చదవటం రాయటం లాంటి లిటరసీ కాకుండా వాళ్ళు బయట సమాజంలో, బయట ఉద్యోగ రంగంలో, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి. వాళ్ళకి బతక నేర్చిన జీవన నైపుణ్యాలు ఉండాలి అని అంటున్నారు. ఆ జీవన నైపుణ్యాల్లో ఒకానొక లైఫ్ స్కిల్ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పటికీ కూడా చాలామంది ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడటమే కాదు, రాయటమే ఎక్కువ జరుగుతుంది. మీరు ఈమెయిల్ రాసినా, ఎంత ఎలక్ట్రానిక్ వైపు మనం వెళ్ళినా, ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా ఎక్కడైనా సరే మనకి లాంగ్వేజ్ యొక్క అవసరం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది, ప్రస్తుతం స్కూళ్ళల్లో లాంగ్వేజెస్ మీద ఎంఫసిస్ లేదు. మీరందరూ నాతో ఏకీభవిస్తున్నారని అనుకుంటున్నాను. ఎంతసేపు మ్యాథ్స్ సైన్సు తప్పితే, రేపు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తప్పితే, తర్వాత డిగ్రీ లెవెల్లో ఇంజనీరింగ్ తప్పితే ఇంక వేరే కోర్సులే లేనట్టుగా నడుస్తుంది ప్రపంచం. నాకు దాంతో ఏ ప్రాబ్లం లేదు. మార్కెట్లో ఉద్యోగ రంగంలో ఏ ఉద్యోగాలు కావాలో దాన్ని బట్టే విద్యా వ్యవస్థ కూడా నడుస్తుంది. కానీ మనం రేపు యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఇంకా స్పేస్ సైంటిస్ట్ అయినా సరే, మనకి మన మైండ్లో ఉన్న విషయాన్ని బయటికి స్పష్టంగా చెప్పడం అనేది చాలా ముఖ్యం. ఆ మధ్య కొన్ని సర్వేలు చేస్తే ఏం తెలిసిందంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు 4 ఏళ్ళు పాస్ అయిన తర్వాత వాళ్ళకి కనీసం లీవ్ లెటర్ రాసే సామర్థ్యం కూడా లేదు. గ్రామటికల్గా చాలా మిస్టేక్స్ చేస్తున్నారు ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు. రేపు మనం ఏతో మాట్లాడాలన్నా సరిగ్గా మాట్లాడగలగాలి, ఇంగ్లీష్లో లేదా తెలుగులో. ఇంకొక మిత్ లాంటిది ఒకటి ఉంది. అదేంటి అంటే, నేను రేపు టెక్నికల్ చదువుతానండి, ఇంజనీర్ వైపు వెళ్తాను, నాకెందుకు లాంగ్వేజ్ అని. నాలాంటి లాంగ్వేజ్ ఎంథ్యూజియాస్ట్, అంటే లాంగ్వేజ్ అంటే బాగా ఆసక్తి ఉన్న వాళ్ళు పదాలతో ఆడుకుంటూ ఉంటారు, లేకపోతే కొన్ని వ్యాసాలు రాస్తుంటారు. మీ అందరూ అట్లా అవ్వాలని నేను అంటలేదు, కానీ బేసిక్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉండాలి. ఈ మధ్య మన పిల్లలకి ఏ భాష సరిగ్గా రాని పరిస్థితి. అటు హిందీ జాతీయ భాష అయింది, చుట్టూ ఎవరు మాట్లాడరు. ఇంగ్లీషు ఫారిన్ లాంగ్వేజ్, అసలు మాట్లాడే వాళ్ళే ఉండరు. నాకు ఇప్పటికీ ప్రొనౌన్సియేషన్లో చాలా ఇబ్బంది పడతాను నేను ఇంగ్లీష్లో. నాకు ఇంగ్లీష్ వొకాబులరీ అంతా సూపర్. మీకు డిక్షనరీ ఇట్లా ఇచ్చేసి ఏ పదమైనా అడగండి నేను చెప్తాను ఇంగ్లీష్లో అంటాను. కానీ ప్రొనౌన్సియేషను నాకు ఎక్కువ రాదు. ఎందుకు? నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇంగ్లీష్ వాతావరణంలో పెరగలేదు. మన ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ఎస్ ఉద్యోగంలో రోజు ఇంగ్లీషే కాబట్టి అది ఓకే, అది రిటర్న్ ఇంగ్లీష్. కానీ మంచి ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడితే వినే పరిస్థితి లేదు. అందుకని ఇంగ్లీషు కూడా మనకి బాగా నేర్చుకునే పరిస్థితులు చుట్టుపక్కల లేవు. తెలుగు ఇక చివరికి వచ్చాను. హిందీ అయింది, ఇంగ్లీష్ అయింది, తెలుగు. అసలు తెలుగు అంటే అత్యంత చిన్న చూపు ఉన్న పరిస్థితి నేడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మా పిల్లలు తెలుగు మాట్లాడతారండి, అది చాలు కదా అంటున్నారు. కానీ ఒక భాష రావటం అంటే అది మాట్లాడటం కాదు. నేను తెలుగు అభిమానిని, లాంగ్వేజెస్ అభిమాని, ఈ పాటికి మీకు ఆ విషయం అర్థమై ఉంటుంది. కానీ తెలుగు అభిమానికి ఈ మాట నేను మీకు చెప్పట్లేదు, పిల్లల శ్రేయస్సు కోరి చెప్తున్నాను. పిల్లలకి ఏదో ఒక భాష బాగా వస్తే ఇంకెన్ని భాషలైనా, అది సంస్కృతం అయినా, ఫ్రెంచ్ అయినా, జర్మన్ అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏదైనా బాగా వస్తుంది. ఇది నేను చెప్తుంది కూడా కాదు, మళ్ళీ జార్జ్ బెర్నార్డ్ షా లాంటి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి ఎంతోమంది చెప్పిన మాట ఇది. అందుకని మీరు చూడండి, ఎంతోమంది ఫిలాసఫర్స్, గ్రేటెస్ట్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ సొంత భాషలో ఎంతో ముందుకి వెళ్ళిన పరిస్థితి. ఐన్స్టీన్ లాంటి శాస్త్రజ్ఞుడు జర్మన్ అతను. ఎంతోమంది ఫిలాసఫర్స్, జర్మన్ ఫిలాసఫర్స్ లాంటి వాళ్ళు, ఇంకా ఎంతోమంది ఫారిన్ పీపుల్ వాళ్ళ భాషలోనే రచనలు కొనసాగించారు. అట్లాగే ఇప్పుడు ఫిన్లాండ్, మీరు స్వీడన్ లాంటి కంట్రీస్కి వెళ్తే వాళ్ళ భాషలోనే వాళ్ళు సైంటిఫిక్ రీసెర్చ్ అదంతా చేస్తూ ఉంటారు. సో అట్లా మనం తెలుగుని మర్చిపోయామంటే అర్థం ఏంటంటే, తెలుగుకి ఏమి అవ్వదు, తెలుగు సంస్కృతి ఏమి కిందకి పోవటం, దాన్ని ఉద్ధరించడం మన కర్తవ్యం కాదు. కానీ నష్టపోయేది మన పిల్లలే, మన రేపటి పౌరులే.
వాళ్ళు ఏ లాంగ్వేజ్ రాని పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉంది. అందుకని నేను చెప్పే ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, అది నా అనుభవం కూడా, నేనేదో వేరే వాళ్ళ నుంచి చూసి చెప్పట్లేదు. మన మాతృభాష, అది బెంగాలీ అయితే బెంగాలీ, లేకపోతే జర్మన్ అయితే జర్మను, దాంట్లో మంచి పట్టు ఉండి మంచి పునాది ఉంటే ఇంగ్లీషు ఖచ్చితంగా దానంతట అదే తన్నుకుంటూ వస్తుంది. నేను ఇప్పటికీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లోనూ ఆర్టికల్స్ రాస్తుంటాను, తెలుగు న్యూస్ పేపర్లో కూడా రాస్తుంటాను. మేబీ నాలాంటి వాడికి లాంగ్వేజ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఎట్లా చేస్తున్నారు అనుకోవచ్చు. కరెక్ట్, అది కూడా డెఫినెట్గా ఒక కారణం. కానీ రెండో కారణం ఏంటంటే, తెలుగు పునాదిగా ఇంగ్లీష్ నేర్చుకోవటం వలన నాకు లైఫ్లో చాలా ఉపయోగపడింది. నేను ఇంటర్మీడియట్లో చిన్నప్పుడు మా సార్ ఒక ఆయన ఉండేవాళ్ళు, గ్రామర్ సుబ్బారావు గారు అనేవాళ్ళు ఆయన పేరు. ఆయన ఇంగ్లీష్ పుస్తకం ఇట్లా తెరిచి పాఠం చెప్పేవాడు కదా. ఆయన పాఠం ఒక పారా చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఇక ఆయన ఆ ఫస్ట్ పారాలోనే ఏదో ఒక పదం వస్తుంది. ఆ పదానికి సంబంధించి దాని పద ప్రయోగం ఎలా చేయాలి, దాన్ని ఏ ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలి, దానికి సంబంధించిన మిగతా పదాలు ఏంటి, ఇవన్నీ చాలా ఆసక్తికరంగా బోధించేవాళ్ళు మాకు. ఆయనకి మా ఊళ్ళో, ఆయన ఇంటి పేరు జీ, బట్ ఆ జీని గ్రామర్ చేశారు మా ఊళ్ళో. మాది నర్సరావుపేట, ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లా, గుంటూరు దగ్గరలో ఉంది అది. సో అలాంటి గురువులు నిజంగా దొరకటం మంచి అదృష్టం. ఎందుకంటే నేర్చుకోవటం మీద మనకు కనుక ఆసక్తి కలిగిస్తే మనం ఏదైనా చక్కగా నేర్చేసుకుంటాం. ఒక టీచర్ యొక్క గొప్పతనం అది. అంటే ఒక గులాబ్ జామ్ నోట్లో వేసుకుంటే ఎంత భలే ఉంది అన్నట్టుగా ఇంగ్లీషు లాంగ్వేజ్ని కూడా మనం అలా ఎంజాయ్ చేయొచ్చు అని మనకి తెలియజేసే, లేకపోతే మనల్ని అట్లా అనుభవింపజేసే గురువులు ఇప్పుడు ప్రస్తుతం కరువు అయ్యారు. ఇంకోటి, ఒక లాంగ్వేజ్ బాగా నేర్చుకోవాలంటే 2 రకాల మార్గాలు ఉన్నాయి నా దృష్టిలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోండి, ఒక మార్గం ఏంటంటే, ఈజీ మార్గం, దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్ళిపోవటం. అక్కడ ఎవరో నాలాంటి ఇంగ్లీషు మాతృభాష కానీ తెలుగు ఇంగ్లీష్ మాస్టర్ ఉంటారు, ఆయన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవటం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే, ఒక మంచి టికెట్ బుక్ చేసుకొని, బ్రిటిష్ ఎయిర్వేస్ ఏదో ఒక ఎయిర్లైన్స్ టికెట్ బుక్ చేసుకొని లండన్ వెళ్ళిపోయి, అంటే మన దగ్గర డబ్బులు ఉంటే లండన్లో ఎక్కడో చోట ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడ ఉంటాం మనం. 3 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఎలా ఉంటుందో మీరు చెప్పగలరా? మీకు అందరికీ తెలుసు. ఇంగ్లీష్ మాతృభాష కానీ గురువు దగ్గర, లేకపోతే టీచర్ దగ్గర, స్కూల్ దగ్గర నేను నేర్చుకునే ఇంగ్లీష్కి ఇతను ఆ ఇంగ్లీష్ మొత్తం వాతావరణం ఉన్న కూరగాయలు అమ్మేవాడి దగ్గర నుంచి క్షవరం చేసేవాడి వరకు అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు. అక్కడ వాడి ఇంగ్లీష్ కానీ, యాక్సెంట్ కానీ, ప్రొనౌన్సియేషన్ కానీ, ఆ యాస కానీ, ఆ ఇంగ్లీష్లో చిన్న చిన్న గమ్మత్తులు కానీ, ఈవెన్ ఆల్మోస్ట్ పోయిటరీ రాసేంత పరిస్థితికి వెళ్ళిపోతాడు విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్. ఎక్కడుంది తేడా? తేడా ఎక్కడుంది అంటే, ఇంగ్లీష్ వాతావరణంలో ఉండటము, ఇంగ్లీష్ వాతావరణం లేని చోట మనం ఏదో ఒక కష్టపడి గ్రామర్ రూల్స్ గుర్తుపెట్టుకొని, నౌన్ తర్వాత నౌన్ ఉండకూడదు, ఇట్లాంటి గ్రామర్ రూల్, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఇంకేయో సబ్జెక్టు, ప్రెడికేటు, ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకొని విన్యాసాలు చేసి తెలుసుకోవటం వేరేది. సో ఈ డిఫరెన్స్ మనం చాలా క్లియర్గా గమనించాలి. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, లెర్నింగ్ అంటే అబ్జర్వేషన్. ఒక ఫిలాసఫర్ అంటాడు, లెర్నింగ్ అని మనం నేర్చుకోవటం ఏదైతే అంటున్నామో అది అబ్జర్వేషన్ ద్వారా జరుగుతుంది. మనలో ఎవ్వరం కూడా తెలుగు స్కూల్కి వెళ్ళి నేర్చుకోలేదు. కేవలం మనం ఉయ్యాల ఊగుతున్నప్పుడు చుట్టూ తల్లిదండ్రులు తెలుగు మాట్లాడుకుంటున్నారు. మనం పెరిగే క్రమంలో చాలామంది తెలుగు మాట్లాడుకుంటున్నారు. మన మైండ్ వాటన్నిటిని అబ్జర్వ్ చేసి, ఓహో ఒక వాక్యం ఇలా బిల్డ్ అవుతుంది అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ 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 మనం చక్కగా తెలుగులో ఎటువంటి గ్రామర్ నేర్చుకోకుండా, నౌన్ అంటే తెలీదు, పాస్ట్ టెన్స్ అంటే తెలీదు, లేకపోతే ప్రెడికేట్ అంటే తెలీదు, చక్కటి తెలుగు మాట్లాడటం మనం చిన్న పిల్లలు మాట్లాడతారు. ఇక్కడ ఎవరు బాగా మాట్లాడతారంటే చిన్నపిల్లలు. మనం ఇంకా ఇంగ్లీషు వీటన్నిటితో సంకరమయ్యాం. సో తెలుగు నేర్చుకున్నట్టే మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇదే ఈ ఫండమెంటల్ పాయింట్ ఈ హోల్ సెషన్. దానికి అబ్జర్వేషన్ కావాలి. అబ్జర్వేషన్ అంటే ఏంటి? మంచి ఇంగ్లీష్ని చదవాలి, మంచి ఇంగ్లీష్ని వినాలి.
ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం, చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా. నేను మీకు ఇప్పుడు ఒక ఫ్లూట్ వాయించి వినిపిస్తాను. నేను ఎందుకు వాయించి వినిపిస్తానో మళ్ళీ ఇమీడియట్గా మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది మీకు ఎందుకు వినిపించానంటే, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి మ్యూజిక్ వింటున్నాను. అంటే మ్యూజిక్ నేను చాలా క్లోజ్గా గాఢంగా అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. ఎలా అయితే ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో అతను లండన్ వెళ్ళి చుట్టుపక్కల ఇంగ్లీష్ ఎట్లా అబ్జర్వ్ చేసి, జస్ట్ అబ్జర్వేషన్ అంతే, అట్లా నేర్చుకున్నాడో. ఎందుకంటే పదాలు కొన్నే ఉంటాయి, పదాలు కొన్ని వందలు వేలు ఉంటాయి, అవి కాలక్రమేణా మనకు వచ్చేస్తాయి. సంగీతంలో కూడా అంతే. సంగీతంలో కూడా మీలో కొంతమంది సంగీతం నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. సంగీతంలో ఉన్నాయి సప్త స్వరాలు అంటారు, 7. ఇంకొంచెం సంగీతం ఎక్కువ నేర్చుకున్న వాళ్ళకి నిజానికి సప్త స్వరాలు కాదండి, ఇంకొక 5 ఉంటాయని చెప్తారు వాళ్ళు. 7 + 5 12. ఈ 12 స్వరాలు మీకు వచ్చేస్తే, ఈ 12 స్వరాలు అంటే ఏం లేదు, అవి ఫ్రీక్వెన్సీస్ కదా. ఏదో 88 హెడ్స్ అని ఉంటుంది ఒక స్వరం, ఇంకో స్వరం 95 అని ఉంటుంది, ఏదో ఇట్లా ఉంటుంది, ఒక స్కేల్ లాగా, స్కేల్లో 1 2 3 4 5 లాగా. ఒకసారి ఈ 12 స్వరాలు మీ మైండ్లో పడిపోతే, ప్రపంచంలో ఉన్న అన్ని మ్యూజిక్లో ఉన్న స్వరాలు ఇవే. ప్రపంచంలో ఉన్న ఇంగ్లీష్ మొత్తంలో ఉన్న ఆల్ఫాబెట్ 26 ఆ వేల పదాలే. ఒకసారి మీకు ఇది మైండ్లోకి వచ్చేసిందంటే, మీరు అద్భుతంగా ఏదైనా సరే దాన్ని పెర్ఫామ్ చేయగలరు. ఇప్పుడు నేను కొమ్మ ఉయ్యాల పాడినప్పుడు నేను మైండ్లో సరిగా పాపగా మా పాపధ అలా నేను అనుకోలేదు. నాకు అసలు అది 88 హెడ్జా, అది సానా, అది మానా అనే క్వశ్చనే లేదు. మీరు ఏ పాట ఇస్తే ఆ పాట నేను పాడగలను. అంటే అర్థం ఏంటి? మనకి గ్రామర్ రూల్స్తో పని లేదు. ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఈ రెన్ అండ్ మార్టినో ఇట్లాంటి కొన్ని గ్రామర్ పుస్తకాలు ఉన్నాయి, ఇంతలా ఉంటాయి అవి. ఆ గ్రామర్ పుస్తకాలు ఇవన్నీ బాగా మేము మాస్టర్ చేస్తే మంచి లాంగ్వేజ్ వస్తుంది మాకు అనుకుంటుంటారు కొంతమంది. కాదు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. గ్రామర్ అసలు ఉపయోగపడదని నేను అంటలేదు, కానీ ఒక భాషని బాగా నేర్చుకోవడానికి గ్రామర్ కంటే ఎక్కువ ఉపయోగం ఏంటంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ ఎట్లా చేయాలి అంటే, ఇవాళ మనం వర్క్షాప్లో చేయబోతున్నాం అదే. మంచి ఇంగ్లీష్ని, ఎఫెక్టివ్గా ఎక్స్ప్రెస్ చేయబడిన ఇంగ్లీష్ని మనం ఎక్కువ వినాలి, ఎక్కువ చదవాలి. ఇది చాలా ఆసక్తికరంగా ఉండవు ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు మనకి ఏఐ బాగా వచ్చేసింది. మీలో చాలామందికి తెలుసో లేదో, ఏఐ ఎలా నేర్చుకుంటుందో మీరు చెప్పగలరా? ఇప్పుడు అది ఏమడిగినా చెప్పేస్తుంది కదా. ఎస్, కలెక్షన్ ఆఫ్ డేటా. కరెక్ట్గా చెప్పారు ఈయన. కలెక్షన్ ఆఫ్ డేటా ఎలా అంటే, ఏం చేస్తుందంటే, ఈ ప్రపంచంలో ఇప్పటివరకు మనిషి రాసిన సెంటెన్సెస్ అన్నీ చదివేస్తుంది అది. అవన్నీ మ్యాక్సిమం ఎలక్ట్రానిక్లోనే ఉంటాయి కదా, వికీపీడియాలో ఎన్నో వెబ్సైట్స్లో ఉంటాయి కదా. అది మొత్తం చదివి పారేసింది. చదివి పారేసి ఇప్పుడు మాట్లాడటం మొదలెడుతుంది అనమాట. అంటే ఏంటి? ఇందా నేను చెప్పాను కదా మీకు, ఒక మనిషి ఎయిర్ టికెట్ కొనుక్కొని లండన్కి వెళ్ళి ఒక 3 నెలలు ఉంటే, ఎలా చుట్టుపక్కల అబ్జర్వ్ చేసి ఆ సెంటెన్స్ ప్యాటర్న్స్ అన్ని కనిపెట్టి వీడు ఎట్లా అసలు గ్రామర్ ఊసే లేకుండా ఇంగ్లీషు అద్భుతంగా మాట్లాడుతున్నాడో, ఏఐ కూడా ఏం చేస్తుందంటే, ఈ సెంటెన్సెస్ అన్నీ కొన్ని కోట్ల సెంటెన్సెస్ దాని చేత చదివిచ్చారు. చదువు అని. అది చదివి ఎంత ఇంటెలిజెంట్ అయ్యిందంటే, నెక్స్ట్ అది మాట్లాడటం మొదలెడితే అద్భుతంగా వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ గ్రామటికలీ కరెక్ట్ కన్స్ట్రక్షన్, అండ్ ఈవెన్ it is able to create new sentences and new ideas, which we call as artificial intelligence.
ఇంగ్లీష్ కొంచెం పెక్యులర్ లాంగ్వేజ్, అది రాసేది ఒకటి ఉంటుంది, చదివేది ఒకటి ఉంటుంది. మన తెలుగులో ఆ ప్రాబ్లం లేదు, మనం ఏమి రాస్తామో అదే చదువుతాం. మరి ఇంగ్లీష్లో చూడండి, రెండెడ్జ్వర్స్ అని ఒక పదం ఉంది. నేను రెండెడ్జ్వర్స్ అన్నాను, కానీ దాన్ని పలకాల్సింది రాందేవు అని పలకాలి. మీరు ఎవరైనా దాని స్పెల్లింగ్ చెప్పగలరా? కోర్స్ నేనే రెండెడ్జ్వర్స్ అనేసా ఏదో తెలుగులో మాట్లాడినట్టుగా, కానీ అది ఫ్రెంచ్ వర్డ్, అది ఇంగ్లీష్లోకి వచ్చింది. దాన్ని పలకడం ఎట్లా పలకాలి? రాందేవు అని పలకాలి. మీరు తెలుసుకోకపోవటం మీ తప్పు కాదు, మీరు కరెక్ట్ సైడ్ ఉన్నారు. ఈ మధ్య కొన్ని కాంటెస్టులు పెడుతున్నారు, నాకు భలే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. స్పెల్ బీ అని మీకు తెలుసా? ఇంగ్లీష్లో ఉన్న అర్థం లేని స్పెల్లింగ్స్ అన్నిటినీ బట్టి కొట్టో దాన్ని మరి మగప్ చేసో తెలీదు, వాటి స్పెల్లింగ్ చెప్పమంటారు. ఒక ఆటలాగా అది బాగానే ఉంటుంది, ఎవరైనా మెమరీ గేమ్ లాగా అట్లా. లేకపోతే ఎవరో ఎప్పుడో ఫామ్ అయిన ఒక స్పెల్లింగ్ని గుర్తుపెట్టుకొని దాన్ని ఏమి లాజిక్ ఉండదు దాన్ని చెప్తే దానికి ప్రైజ్ ఇస్తారు. అది ఏ రకమైన టెస్ట్ నాకైతే అర్థం కాదు. దానిలో స్కిల్ ఏమి లేదని నా ఉద్దేశం. స్కిల్ ఏమైనా ఉంటే మనం వీ కెన్. సో అట్లా మనం భాషలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క భాష ఒక్కొక్క యూనిక్. ఇంగ్లీషు పెక్యులర్ లాంగ్వేజ్ అన్నాను, తెలుగులో కూడా కొన్ని పెక్యులారిటీస్ ఉంటాయి. ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ ఉంటాయి. అందుకని మనం వాటిని అన్నిటిని తెలుసుకుంటూ ఉంటే కూడా మనకు ఆసక్తిగా ఉంటుంది. ఇంకొక మిత్ కూడా ఉంది, అదేంటంటే చాలా కఠినమైన పదాలు వాడాలి, మాకు ఇంగ్లీష్లో మంచి డిఫికల్ట్ వర్డ్స్ కూడా తెలియాలి అని అనుకుంటుంటారు కొంతమంది. అది కూడా అపోహే. ఎందుకంటే అసలే ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్. మనం అమెరికాలో లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు వెళ్తే తప్పితే అసలు ఈ చుట్టుపక్కల వాళ్ళకి మనం ఇట్లాంటి ఉపన్యాసం ఇచ్చినా కానీ ఇంగ్లీషు బాగా వచ్చిన వాళ్ళు తక్కువ ఉంటారు. ఇక మనం అక్కడ మాటల్లో కానీ లేకపోతే రాతల్లో కానీ మనం మన ఇంగ్లీష్ పాండిత్యం చూపిస్తే జనం పారిపోతారు. అట్లా చేయకూడదు. అంటే ఏంటి అర్థం? సింపుల్ పదాలతోనే స్పష్టంగా మన మైండ్లో ఉన్నది అవతల వాళ్ళకి వెళ్ళాలి, అది నోటి ద్వారా కానీ రాత ద్వారా కానీ. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన టిప్ ఏంటి అంటే రూట్ వర్డ్స్ నేర్చుకోవటం. రూట్ వర్డ్స్ అంటే ఇంగ్లీష్లోకి చేరిన చాలా పదాలకి రూట్స్ మిగతా భాషల్లో ఉన్నాయి. ఫ్రెంచ్ నుంచి ఇందాక రాందేవి వచ్చిందని చెప్పాను, లాటిన్ నుంచి ఎన్నో పదాలు వచ్చి చేరినాయి. మనకి తెలుగులో కనుక సంస్కృతం నుంచి వచ్చి చేరినట్టుగా ఇంగ్లీష్లోకి ఎన్నో భాషల నుంచి పదాలు వచ్చి చేరాయి. వీటన్నిటికీ ఒకే రూట్ ఉంటుంది చాలా పదాలకి. ఉదాహరణకి థియో అనే ఒక పదం ఉంది, ఒక రూట్ ఉంది థియో. దానికి ఏమైనా అర్థం చెప్పగలరా? సరే, థియో అంటే అర్థం గాడ్ అని అర్థం. ఒక్క థియో అనే పదం గాడ్ అని తెలిస్తే మనకి ఎన్నో పదాలు ఉన్నాయి. ఎథయిస్ట్ దేవుణ్ణి నమ్మనివాడు, థెయిస్ట్ దేవుణ్ణి నమ్మేవాడు, థియాలజీ స్టడీ ఆఫ్ రిలీజియన్. లాజీ అంటే తెలుసు కదా, మళ్ళీ అదొక రూట్ వర్డ్ LOGY. లాజీ అంటే సైన్స్ ఆర్ స్టడీ ఆఫ్ అని అర్థం. మన బయాలజీ జియాలజీ అని మీకు తెలిసిందే. అలాగే మళ్ళా జియాలజీ, జియో అనేది ఇంకొక రూట్ పదం, అంటే వేరు లాంటిది. అది ఎన్నో మొక్కలకి ఇది ఇచ్చినట్టుగా దాని నుంచి ఎన్నో పదాలు పుడతాయి అన్నమాట. జియోగ్రఫీ, జియోధర్మల్, ఎన్నో చాలా ఉన్నాయి అవన్నీ. అట్లా మనం రూట్ వర్డ్స్ నేర్చుకుని ఆ రూట్ వర్డ్స్తో వేరియస్ ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడం అనేది చాలా ఎఫెక్టివ్. సో మనకి కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. నార్మన్ లూయిస్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ, నార్మన్ లూయిస్ అనేది ఒక చాలా ఫేమస్ పుస్తకం. అది కొంచెం మీరు హై స్కూల్ దాటిన వాళ్ళకి అది బాగానే ఉంటుంది నేర్చుకోవడానికి. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఒక్కొక్క వర్డ్ గురించి చెప్తూ రూట్ వర్డ్స్ కూడా చెప్తారనమాట. అట్లా ఇంకెందుకు మ్యానీ అని ఒక రూట్ వర్డ్ ఉంది, మ్యానీ. ఎవరైనా చెప్పగలరా? మ్యానే అంటే ప్రైజెస్ కూడా ఉన్నాయి, అందుకని అడుగుతున్నాను ఇన్నిసార్లు. మ్యానే అనేది చెయ్యి అని అర్థం. మీరు ఎవరికైనా మ్యానిక్యూర్ అంటే తెలుసా? చేతుల్ని లేకపోతే గోళ్ళని వాటిని కూడా నెయిల్స్ ఇది చేయటం. అది
అలాగే మ్యానిపులేట్ అనే పదం ఉంది, దానికి కూడా దీంతో సంబంధం ఉంది. అంటే చేతులతో ఏదో రకంగా ఇట్ట మనం మాన్యూవర్ చేస్తాం కదా, మాన్యూవర్ కూడా అదే దాని నుంచి వచ్చింది. సో మ్యాన్ అంటే చెయ్యి అని అర్థం అనమాట. మాన్యుస్క్రిప్ట్ అంటారు, తెలుసు కదా మీకు, తెలుగులో హ్యాండ్తో రాసేది. వెరీ గుడ్. రాతప్రతి, మాన్యుస్క్రిప్ట్ అనేది స్క్రిప్ట్ అంటే రాయటం, అది కూడా ఒక రూట్ వర్డ్ నిజానికి. స్క్రిప్చర్ కూడా దాని నుంచి వచ్చింది. స్క్రిప్ట్ నుంచి స్క్రిప్ట్ ఉంది, స్క్రిప్చర్ ఉంది. సో ఇట్లా రూట్ వర్డ్స్ ద్వారా మనం ఇంగ్లీష్ని బాగా నేర్చుకోవచ్చు. రెండో టిప్ ఏంటి అంటే, ఇందాక చెప్పాను ఆల్రెడీ, అది ఒక మెయిన్ థింగ్ ఏంటంటే యూసేజ్తో నేర్చుకోవటం. తెలుగులో మాట్లాడితే పదప్రయోగం అంటాం, అంటే యూసేజ్ ఆఫ్ వర్డ్స్. ఒక పదం ఎలా ఉపయోగపడుతుంది, ఒకే పదాన్ని మనం అనేక సందర్భాల్లో అనేక రకంగా ఉపయోగిస్తాం. మీకు తెలుగులో కూడా తెలుసు మీకు అది. అలా తెలుసుకొని మనం ముందుకు కనుక వెళితే మనం లాంగ్వేజ్ని చాలా ఈజీగా మాస్టర్ చేయొచ్చు, చాలా ఎంజాయబుల్గా ఉంటుంది ఆ జర్నీ. గ్రామర్ అదంతా పక్కన పెట్టేసి, గ్రామర్ అసలు కంప్లీట్ మర్చిపోండి. ఇంకా నౌను, వెర్బు, పాస్ట్ టెన్స్ ఏం వద్దు, మీరు రోజు చదవండి అంతే. ఒక చాట్ జీపీటీ, ఒక గ్రాక్, ఒక క్లాడ్ ఎట్లయితే రోజు రోజుకి ఇంటెలిజెంట్ అయిపోతుందో, మీ మైండ్ లాంగ్వేజ్లో అంతగా ఇంటెలిజెంట్ అయిపోతుంది. అందుకని వీలైనంత ఎక్కువ మీరు చదవండి, అలాగే డాక్యుమెంటరీస్, యూట్యూబ్ వీడియోస్ వినండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తెలుసు మీకు, వాళ్ళు ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ అని వేస్తుంటారు. చాలామందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే, ఈ డిక్షనరీలు చాలా ఉన్నాయండి, ఒక ఆయన కన్సైజ్ అంటాడు, ఒక ఆయన పాకెట్ అంటాడు, ఇంకొక ఆయన లిటిల్ అంటాడు, ఇంకోటి మినీ అంటారు, ఇన్ని ఉన్నాయి, ఎట్లా ఏ డిక్షనరీ చదవాలి మేము? మీరు కనుక పేపర్ డిక్షనరీ కనుక మీరు, ఇప్పుడు చాలామంది పేపర్ డిక్షనరీ ఎవరు చదవట్లేదు, మ్యాక్సిమం మొబైల్లోనే చూస్తున్నారు. ఒకవేళ పేపర్ డిక్షనరీ తీసుకోవాలంటే నా సలహా ఏంటంటే, అడ్వాన్స్డ్ లెర్నర్స్, ఆక్స్ఫర్డ్దే అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ అని ఉంటుంది. మనం అది చూస్తే ఏమనుకుంటామంటే, అడ్వాన్స్ లెర్నర్స్ సార్, నేను అసలు బిగినర్నండి, మాకు అది ఎందుకు అనుకుంటారు. కానీ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీయే బిగినర్స్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు దానిలో ఇచ్చిన ప్రతి డెఫినేషన్, ఒక్కొక్క పదానికి ఇచ్చిన నిర్వచనం మొత్తంలో డిఫికల్ట్ పదాలు ఉండవు. అలాగే మీరు ఏదైనా చిన్న డిక్షనరీ, మినీ డిక్షనరీ పాకెట్లో పట్టుద్దని అది తీసుకున్నారనుకోండి, పాకెట్లో పట్టిద్ది అది, కానీ మీరు దానిలో ఏదైనా ఒక పదం చూస్తారు, డిస్డైన్ అని ఉంటుంది. డిస్డైన్ అంటే పక్కనే కాంటెంప్ట్ అని ఇస్తాడు. నాకు కాంటెంప్ట్ తెలియదు, డిస్డైన్ అంటే కాంటెంప్ట్ అని ఎందుకు ఇచ్చాడు, ఇదేం గోలరా అనిపిస్తుంది మనకి. కానీ ఇదే డిస్డైన్ని మీరు కనుక అడ్వాన్స్ లెర్నర్స్ చూస్తే దానికి డెఫినేషన్ ఇచ్చి, ఆ డెఫినేషన్లో మళ్ళీ డిఫికల్ట్ పదాలు ఉండవు. రెండోది, డిస్డైన్ అనే పదాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని సందర్భాల్లో ఉపయోగించవచ్చు అనే దాని మీద పదప్రయోగంతో కూడిన సెంటెన్సెస్ ఉంటాయి. అవి గనక మనం అవి కొన్ని ఎగ్జాంపుల్స్ లాగా ఉంటాయి అన్నమాట. అవి గనక మనం చదవటం మొదలెడితే మనకి అద్భుతమైన ఇంగ్లీషు వస్తుంది. ఇది రెండోది. మూడో టిప్పు ఏంటి అంటే, ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక వర్డ్ లిస్ట్ తయారు చేశారు, ఒక పదాల జాబితా తయారు చేశారు. 3000 పదాలు, 5000 పదాలు, 1000 పదాలు, ఇట్లా. సో 3000 పదాలు తీసుకొని అది మీరు నెట్లో కొడితే వచ్చేస్తుంది. ఆక్స్ఫర్డ్ 3000 ఇంగ్లీష్ వర్డ్ లిస్ట్ అని కొట్టండి, చక్కగా పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఆ 3000 పదాలు ఎట్లా వాళ్ళు సైంటిఫిక్గా తయారు చేశారంటే, అవి గనక నేర్చుకుంటే మనం నార్మల్గా మనం కమ్యూనికేషనే కాదు, మంచి ఈవెన్ రీసెర్చ్ పేపర్స్, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రాసేంత ఇంగ్లీష్ కూడా వస్తుంది అనే ఉద్దేశం. కాకపోతే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రాసేంతకి కనీసం ఒక 5000 వరకు వెళ్ళాలి. సో 3000 ఈజ్ మినిమం అనమాట. హై స్కూల్, ఇంటర్మీడియట్ వరకు అది సరిపోతుంది. అంటే ఏంటి, చాలామంది అనుకుంటారు నాకు చాలా పదాలు అయ్యాయి, ఏంటంటే మీరు 3000 అన్నారు, 3000లో చాలా పదాలు నాకు వచ్చు. ఎస్, మీకు వచ్చు, అదే అక్కడ అడ్వాంటేజ్. 3000 అంటే మనకి నంబర్ చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ హై స్కూల్ స్థాయికి మీ అందరికీ 2000 పదాలు ఆల్రెడీ తెలిసి ఉంటాయి, అదే గుడ్ న్యూస్. మిగతా 500 పదాలు కూడా మీకు పైన తెలుసు, కానీ మీకు వాటిని ఈజీగా ఎట్లా యూజ్ చేయాలో మీకు తెలియదు, అది నేర్చుకోండి. ఇంకొక 500 పదాలు మీరు విన్నారు కానీ యూజ్ చేయటం అసలు మీకు కాన్ఫిడెన్స్ లేదు, అవి నేర్చుకోండి, అంతే, అయిపోయింది. నేనేం చేశానంటే
ఈ 3000లో చాలామందికి తెలుసు అన్నవి, అట్లాగే పెద్దగా ఉపయోగం లేనన్నవి తీసేసి ఒక 200 పదాలు చేశాను దాన్ని. చేసి ఆ 200 పదాల మీద వీడియో పెడదామని చూస్తున్నాను నా ఛానల్లో. మీరు ఫ్యూచర్లో అవి కూడా చూడొచ్చు. అంటే ప్రతి వర్డ్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా మనకి తెలుగుతో కంపేర్ చేస్తూ నేను ఇంగ్లీష్లో సెంటెన్స్ అయి చెప్పే ప్లాన్ ఉందన్నమాట. అది మీరు చూడొచ్చు. ఇంకొకటి అకాడమిక్ వర్డ్స్ 500 చిల్లర అకాడమిక్ వర్డ్స్ అని తయారు చేశారు. ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, రీసెర్చ్ పేపర్స్లో లేకపోతే ఫార్మల్ ఇంగ్లీష్లో ఉపయోగించే ఇంగ్లీష్ పదాలని వీళ్ళు సైంటిఫిక్గా చూసి ఏదైతే బాగా ఎక్కువ ఉపయోగపడుద్దో అనే ఉద్దేశంతో 560 పదాలని వాళ్ళు సపరేట్గా ప్రచురించారు. వాటిని అకాడమిక్ వర్డ్ లిస్ట్ అంటారు. అది కూడా మీకు దొరికేస్తుంది నెట్లో కొట్టగానే. సో దాన్ని తీసుకొని దీనిలో ఈ 500 పదాల్లో నాకు రాని పదాలు ఏంటని టిక్ కొట్టుకుంటే 100-200 ఉంటాయి. ఆ 100-200ని మీరు డిక్షనరీలో చూసి లేకపోతే మొబైల్లో చూసి యూసేజ్తో ఏ సందర్భంలో ఎలా ఉపయోగిస్తారు అనేది నేర్చుకోండి. ఇది ఒక షార్ట్ కట్ అనమాట. నేను చెప్తున్నవన్నీ కూడా ఇప్పుడు షార్ట్ కట్స్. మీరు రోజు న్యూస్ పేపర్ చదవండి, 10 ఏళ్ల తర్వాత మీరు మంచి ఇంగ్లీష్ వస్తుందని నేను చెప్పను. అది కూడా చేయాలి, దాంతోపాటు ఇది కూడా చేయాలి. అప్పుడు మనకి కావాల్సిన పోషకాలు చాలా ఈజీగా తొందరగా వచ్చి మనం బై ద టైమ్ వీ గెట్ ఇన్ టు కాలేజ్ వీఆర్ రెడీ టు స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్. మీలో ఎంతమంది రోజు న్యూస్ పేపర్ చదువుతారు? చేతులు ఎత్తండి. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మీ ఇష్టం. ఓకే, పెద్దవాళ్ళే ఎక్కువ మంది ఎత్తారు, చిన్నపిల్లలు అసలు ఎత్తలేదు. సో దాని అర్థం సరైన సెషన్కే మీరు వచ్చారని. ఒక న్యూస్ పేపర్ చదివితే ఎలాంటి లాభాలు ఉంటాయి? మొట్టమొదటి లాభం మీకు ఆల్రెడీ తెలిసిందే, లాంగ్వేజ్, అద్భుతమైన లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది. అది విటమిన్ ట్యాబ్లెట్ లాంటిదని కూడా చెప్పాను. రోజు పావు గంట చాలు. అరగంట గంటలు చదువుతారు. ఇప్పుడు నేను రాసిన సివిల్ సర్వీసెస్ లేకపోతే ఇట్లాంటి ఎగ్జామ్స్ చదివిన వాళ్ళు ఏది వదలరు, ఎందుకంటే అన్ని ఎడిటోరియల్ పేజ్ ఆర్టికల్స్ అవన్నీ కూడా చదువుతారు వాళ్ళు. ఫస్ట్ లాంగ్వేజ్. రెండోది ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఏం జరుగుతుంది? ఇరాన్ యుఎస్ యుద్ధం ఆగిందా లేదా? ఇంకా ఎన్నెన్ని చోట్ల ఎన్నెన్ని యుద్ధాలు జరుగుతున్నాయి దగ్గర నుంచి. ఈ పక్కన చెరువులో మునిగిపోయి ఒకళ్ళిద్దరు చనిపోయారు, మనం ఆ చెరువుకి ఈసారి వెళ్తే జాగ్రత్తగా ఉండాలి, ఆర్కే బీచ్లో ఇష్టం వచ్చినట్టు లోపలికి వెళ్ళిపోకూడదు. దీని వరకు ప్రతి విషయం మనకి తెలుస్తుంది. అప్పుడు మనం వేరే వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు మన స్థాయి వేరేగా ఉంటుంది. మనం చుట్టుపక్కల జరుగుతున్న సమకాలీన విషయాలు అంటాం తెలుగులో. సో ఇంగ్లీష్లో వి కాల్ ఇట్ కరెంట్ అఫైర్స్. ఇఫ్ వి నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ ఇన్ సొసైటీ, ఇన్ పాలిటిక్స్, in international arena, then we will be very confident to speak to any person. Especially even if you go for engineering jobs, in the interviews they will be asking questions on contemporary issues. They will also see definitely not only your coding knowledge or something, definitely they will see whether you are a all rounder or not, whether you are able to communicate your ideas effectively. హౌ ఈజ్ యువర్ ఈక్యూ, ఎమోషనల్ కోషెంట్ ఎలా ఉంది మీది, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నారు. సో దట్స్ వై ఈ రెండో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యం. మూడోది ఒకటి ఉంటుంది, అదేంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ ద రీసెంట్ టైమ్స్ మెనీ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు బి టెక్నాలజీ పీపుల్, వీఆర్ గోయింగ్ టు బి ఇంజనీర్స్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్? మా వాడు కూడా అడుగుతుంటాడు, నాకంతా టెక్నాలజీ కదా డాడీ, నేను అటు వెళ్ళిపోతాను కదా, ఇది ఎందుకు అని చెప్పంటే నేను ఇదే చెప్తాను అనమాట. ఇదే దానికి ఆన్సర్. మనం టెక్నోక్రాట్ అయిపోయి నెలకు నాకు ఒక 2 లక్షలు వస్తుంది, 3 లక్షలు వస్తుంది అంటే పెద్ద విషయం ఏం కాదు. కానీ మనకు కనీసం చుట్టూ ఏం జరుగుతుందో తెలుసా? మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ మీద మనం ఏదైనా కొంచెం చేయగలమా? అట్లా చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఎవరో కొంతమంది ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎన్వైర్న్మెంటల్ ఇష్యూస్ గురించి పోరాడుతున్నారు. ఒకవేళ పొల్యూషన్ ఉంటే అది ఎందుకు ఉంది, ఎలా ఉంది, ఓహో మన వైజాగ్లో ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బయట స్ట్రీట్ లైట్ ఎలగదు, స్ట్రీట్ లైట్ ఎలగపోతే చైన్ స్నాచింగ్ లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి లోకల్ సమస్యల దగ్గర నుంచి అసలు ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి,
అనే ఒక ఆలోచన వరకు ఇదంతా సోషల్ రెస్పాన్సిబిలిటీ యాంగిల్. ఏంటనేది తెలుసుకోవటం ఒకటి, ఎందుకు ఇట్లా జరుగుతుంది, మనం దీని గురించి ఎలా ఆలోచించాలి అనేది ఇంకొకటి. ఈ ప్రశ్నలు రేకెత్తించడానికి, ఈ క్యూరియాసిటీ కలిగించడానికి న్యూస్ పేపర్ చాలా ఉపయోగపడుతుంది. సో లాంగ్వేజ్ ఒకటి, కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతుందో తెలుసుకోవటం ఒకటి, మూడోది ముఖ్యంగా మనకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ మనకు తెలిస్తే మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా మనం ఎదుగుతాము. నిజానికి న్యూస్ పేపర్ బదులు న్యూస్ని మీరు సెల్ ఫోన్లో, ఇంటర్నెట్లో, లేకపోతే మీ డెస్క్టాప్ కంప్యూటర్లో కూడా చూడొచ్చు. దానిలో ఇబ్బంది ఏం లేదు. అక్కడ మనం కన్జ్యూమ్ చేస్తుంది సేమ్ కంటెంటే. కాకపోతే ఏంటంటే ఈ న్యూస్ పేపర్ అనేది ఆ అలవాటు ఆ పేపర్ ఫామ్లో ఉండటం వలన మనకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉండవు. ఇప్పటివరకు నేను చెప్పిన దాని మీద ఎవరైనా మీ స్పందనలు కానీ, మైక్ కూడా అక్కడ రెడీగా ఉంది. అంటే కంపెల్ చేసేవారు అనమాట. ఎవ్రీడే న్యూస్ పేపర్ రీడింగ్ చేయాలి. ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి మేము ఒక ఆర్టికల్ ప్రిపేర్ చేసి రాయాలన్నమాట. ఓకే, ఇట్స్ కంపల్సరీ రూల్. సో కొన్నాళ్ళు చేసేవాళ్ళమి, మళ్ళీ ఇంట్రెస్ట్ తగ్గేది, మళ్ళా కొంచెం చెప్తే మళ్ళీ చేసేవాళ్ళమి. సో ఇప్పుడు అలా నెమ్మదిగా అలా ఇంట్రెస్ట్ తర్వాత తెలిసింది. అప్పట్లో మాకు తెలిసేది కాదు, చిన్నప్పుడు తెలియదు. అలాగే వొకాబులరీ కూడా డిఫికల్ట్ వర్డ్స్ అండర్లైన్ చేసి డిక్షనరీలో అది చూసి రాయమనేవారు అనమాట. ఎవ్రీడే 5 words. సో అది తన పిల్లలకు కూడా తను చేస్తున్నారు. సో మా పిల్లలకు వచ్చేసరికి జస్ట్ ఎగ్జాంపుల్, అంటే మేము ఫోర్స్ చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు టీవీస్, మొబైల్స్ అయితే ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. వెరీ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. ఎవ్రీ పేరెంట్ ఫీల్ అవ్వద్దు. నేను ఈ సెషన్ చెప్తున్నాను, మా పిల్లలు కూడా అంతే. ప్రస్తుతం అటెన్షన్ డెఫిసిట్ అనేది అందరిలోనూ ప్రాబ్లం ఉంది. కానీ సో అదే పిల్లలకి ఇంట్రెస్ట్ అనేది మేము ఎట్లాగా అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. న్యూస్ పేపర్స్ తెప్పించే వాళ్ళమి. సో అది కూడా స్టాప్ చేశాను. యూజ్ అమౌంట్ వేస్ట్ తప్ప వాళ్ళు అసలు ఓపెన్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అండ్ టైం కూడా వాళ్ళకి అంత సెట్ అవ్వటం లేదన్నమాట స్కూల్ స్టార్ట్ అయితే. సో అది ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, పిల్లలకి ఇంట్రెస్ట్ అసలు ఎట్లా తీసుకురావాలి అనేది. ఓకే, దీనికి 2-3 పరిష్కారాలు ఉన్నాయి. అవేంటి అంటే, ఇప్పుడు ఇట్లాంటి సెషన్స్ ద్వారా న్యూస్ పేపర్ అంటే అది ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్, దాని ద్వారా అనేక బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ముందు వాళ్ళకి మైండ్లో నాటుకునేలా చేయాలి. ఇప్పుడంతా జెన్జీ తరం అంతా వాళ్ళకి మీకు ఇది ఖచ్చితంగా చేస్తే మంచి బెనిఫిట్ ఉంటుందని మనం కనుక ప్రూవ్ చేయగలిగితే, కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు ఏదైనా చేస్తారు. కానీ ఆ కన్విన్సింగ్ మనం చేసే పరిస్థితి మన ఎన్నో కారణాల వల్ల ఉండకపోవచ్చు. మనకే అది తెలియపోవచ్చు, లేకపోతే మనకు తెలుసు వాళ్ళకి మంచిదని తెలుసు, మంచిదని వాళ్ళని కన్విన్స్ చేయడం మనకు తెలియపోవచ్చు. అందుకని ఇట్లాంటి సెషన్స్ అనేది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే, చిన్నపిల్లలకి న్యూస్ పేపర్ కొంచెం బోరింగ్గా ఉంటుంది. టీనేజర్స్కి ఫోకస్డ్గా ఉండే న్యూస్ పేపర్స్ కానీ, సప్లిమెంట్స్ కానీ తక్కువ ఉన్నాయి. డైలీ న్యూస్ పేపర్ చదవమంటే లోకల్ పాలిటిక్స్ గురించి మాకెందుకు, మోస్ట్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్ ఆర్ దట్ ఓన్లీ. అదే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో నేషనల్, ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మన ది హిందూ వాళ్ళది యంగ్ వరల్డ్ అని ఒకటి ఉంది, ఎవ్రీ మంత్ వస్తుంటుంది ఆ సప్లిమెంటు. ఇంకొకటి మొదలెట్టారు, అది జెన్జీని టార్గెట్ చేస్తూ వచ్చింది. అది టీనేజర్స్కే స్పెషల్గా అది. సో మీరు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకోటి, ప్రైస్ ఆఫ్ న్యూస్ పేపర్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు మేడం చెప్పారు 200-250 ఉంటుంది. ఈ మధ్య ఒక చిన్న ఇది ఒక ఎక్కడైనా ఒక ఇడ్లీ, కాఫీ తాగినా కానీ సుమారు 100 రూపాయలు అయిపోతున్నాయి. సో అసలు కాస్ట్ అనేది పెద్ద విషయం కాదు. ఇంకోటి ఏంటంటే, మంత్ ఎండింగ్లో అది కూడా అమ్మేయచ్చు. మళ్ళా దాని నుంచో వాడు ఇంకో 25 రూపాయలు మనకి ఇస్తాడు. ఎందుకంటున్నానంటే, ఇది చాలామంది ఏమంటారంటే, నేను ఇది ఊరినే సరదా చెప్తున్నా అనుకోవద్దు, నేను ఎంతోమందికి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తెప్పించుకోండి, రోజు చదవండి, ఇంట్లో ఎంతో కొంత చదువుతారు కదా, నెలకి ఒకటన్నా చదువుతారు కదా, అదైనా సరే ఆ 230 రూపాయలకి ఓకే అని చెప్తాను. కానీ మా చుట్టాల పిల్లలు వాళ్ళు చానాళ్ళ తర్వాత పోయిన తర్వాత, ఏంటి న్యూస్ పేపర్ చదువుతున్నావా అంటే, న్యూస్ పేపర్ ఇంటికి వస్తుందా అంటే, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా మీకు, అంకుల్ మా హాస్టల్లో లాంజ్లో వస్తుంది అంకుల్ అంటారు. లేకపోతే ఒక వారం తెప్పించాము, తర్వాత వాళ్ళు చదవలేదని ఆపేసామంటారు కొంతమంది పేరెంట్స్. నేనేమంటున్నానంటే, అది తెప్పించండి, ఎప్పటికప్పుడు చదవటం మొదలెడతారు. కనీసం పేపర్ చూస్తారు చదవకపోయినా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఇవి ఏంటనేది ఇప్పుడు మనం వర్క్షాప్లో కూడా చెప్తాను. సో దాన్ని బట్టి దే కెన్ ఆల్సో గో హెడ్.
అందుకని పేపర్ తెప్పించడం మాత్రం చేయండి. న్యూస్ పేపరే చదవక్కలేదు ఫ్రాంక్లీ. చందమామ కథలు మా మా వాడికి కథలు ఇష్టం అంటే ఇంగ్లీష్ చందమామ చదవండి, లేకపోతే ఇంగ్లీష్లో ఏదో ఒక బొమ్మల పుస్తకాలు వాళ్ళ ఏజ్ని బట్టి చాలా పుస్తకాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. ఇది కూడా మా మా అబ్బాయికి అసలు చదవటమే ఇష్టం లేదంటారు. అది కూడా ఇంకొక సిమ్టమ్. అది 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 యాజ్ ఎ పేరెంట్ ఐ ఆల్సో కెన్ అప్రిషియేట్ ఇట్. మేము మూవీస్ చూస్తాం, ఇంగ్లీష్ మూవీస్, దాని ద్వారా కూడా ఇంగ్లీష్ వస్తుంది కదా అని చెప్పి. డెఫినెట్గా వస్తుంది. అది కాన్వర్జేషనల్ ఇంగ్లీష్ వస్తుంది మనకి మూవీస్ లేకపోతే ఇవి చూడటం వలన. ఎందుకంటే డైలాగ్స్ ఉంటాయి అక్కడ. ఆ డైలాగ్స్ మనకి బాగా అర్థమవుతాయి. కాన్వర్జేషనల్ ఇంగ్లీషు, కమ్యూనికేటివ్ ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీషు లాంటిది మూవీస్ చూడటం ద్వారా వస్తుంది. దీంతో పాటుగా అంటే న్యూస్ పేపర్తో పాటు ఏం చేయొచ్చు చెప్తున్నాను నేను. మూవీస్తో పాటుగా డాక్యుమెంటరీస్ చూడొచ్చు మనం. యూట్యూబ్లో ఎన్నో డాక్యుమెంటరీస్ ఉన్నాయి. ఫ్రీ డాక్యుమెంటరీస్ అని ఒక ఛానల్ ఉంది, లేకపోతే BBC న్యూస్ ఇంగ్లీష్ ఛానల్ ఉంది. ఇంకా అట్లాంటి ఎన్నో ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో న్యూస్ ఐటమ్స్ కూడా జస్ట్ ఒక 5 minutes ఉంటాయి. ఆ వీడియో కూడా ఒక గంట అరగంట, మన న్యూస్ ఎట్ 9 లాగా ఒక గంట ఇవి కూడా ఉండవు, 5 minutes. ఇంకోటి నా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, రవి కిరణ్ ఈదర, RAVI స్పేస్ కిరణ్ KARN, ఇక్కడ కూడా ఉన్నట్టుంది నా పేరు. RAVI తర్వాత స్పేస్ ఉంటుంది. అది మీరు యూట్యూబ్లో కొడితే నా ఛానల్ వస్తుంది. నా ఛానల్లో ఫర్ కిడ్స్ అని 2 ప్లేలిస్ట్స్ ఉన్నాయి. ఫర్ కిడ్స్, పిల్లల కోసం అని చెప్పి ఉన్న కొన్ని ప్లేలిస్టులు ఉన్నాయి. అది కూడా మీ పిల్లలకి మీరు చూపించవచ్చు. దాంట్లో న్యూస్, కరెంట్ అఫైర్స్ అన్ని రకాలు ఉన్నాయి దాంట్లో. ఇట్ కెన్ బి, ఎందుకంటే ఇప్పుడు ఎన్నో వందలు లక్షలు కోట్ల వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. మరి ఏం చూపించమంటారండి మా పిల్లలకంటే, మీకు ఏమైనా టు స్టార్ట్ విత్ మీరు ఆ ప్లేలిస్ట్ మీరు ఉపయోగించుకోవచ్చు. ఫర్ కిడ్స్ 1, ఫర్ కిడ్స్ 2 అని చెప్పి ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఏదో ఒక న్యూస్ ఐటమ్ చదివి జస్ట్ మీకు తెలియని పదాలు అండర్లైన్ చేయండి. సో ఎవరు, హూ గోస్ ఫస్ట్? ఓకే. Data shows PM10 levels exceeding national limits on up to 70% of days in 2026. Okay. In this sentence, which word you are not very sure about the meaning? PM10. PM10. Okay. So, tano konచెం science లోకి వెళ్ళింది. PM means, but it is a scientific term, which is PM. PM means particulate matter. దాన్ని 2.5 10లో చేస్తారు. మన ఎన్వైరన్మెంటలిస్ట్ ఉన్నారు ఇక్కడ. ఐ థింక్ హీ కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్. Particulate matter 10 is, it's the most crucial thing that can happen, that you can highlight today in Visakhapatnam. సో మీరు చూడండి, ఇప్పుడు న్యూస్ పేపర్ చదవటం వలన నౌ దిస్ గర్ల్ ఈజ్ ఏబుల్ టు లెర్న్ ఎ న్యూ థింగ్ విచ్ ఈజ్ PM. అంటే మనకి ఇట్లాంటి సైంటిఫిక్ టర్మ్స్ కూడా అలవోకగా, కాంటెక్స్చువల్గా మన చుట్టూ ఏం జరుగుతుందో దాని కాంటెంపరేనియస్ కాంటెక్స్ట్తో మనకి ఇంగ్లీష్ ద్వారా వస్తుంది. People in the know said that if Malaysia is indeed Tariq's first bilateral overseas visit. People in the know said that if Malaysia is indeed Tariq's first bilateral overseas visit. I am very bad at pronunciation, please bear with me. మా పిల్లలు కూడా చెప్తుంటారు నాకు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ లిరిక్స్ అవి వింటూ, నాన్న ఇది నువ్వు కరెక్ట్ ప్రొనౌన్స్ చేయట్లేదు, ఇది మార్చుకోవాలి అని చెప్తుంటారు అనమాట. సో ఎనీవే, చెప్పిన వర్డ్ ఏంటంటే బైలాటరల్. బై అంటే ఏంటి? అది కూడా ఒక రూట్ వర్డ్. 2 లాటరల్ అంటే ఏంటి? అది కూడా నిజానికి ఒక రూట్ వర్డ్. సైడ్, ఎగ్జాక్ట్లీ, సూపర్. సో బైలాటరల్ అంటే 2 sides there is a summit. బైలాటరల్ సమ్మిట్ ఆర్ బైలాటరల్ ఓవర్సీస్ విజిట్ అంటే ఈ 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి అని చెప్పేసి. ఇంకోటి ఇక్కడ ఒక మంచి ఫ్రేజ్ ఉంది, అదేంటంటే పీపుల్ ఇన్ ద నో. నో అంటే NO కాదు, KNOW. పీపుల్ ఇన్ ద నో సెడ్ దట్ అంటే ఏంటి? మనకి తెలుగులో మనం అంటుంటాం, ఈ విషయం తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే అని చెప్పి మనం అంటుంటాం తెలుగులో.
పీపుల్ ఇన్ ద నో అంటే అర్థం ఈ విషయం తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే అని చెప్పేసి మనకి అదొక మంచి పదం. ఇది ఒక్కసారి వస్తే ఇలాంటి పదాలే రెగ్యులర్గా రిపీట్ అవుతూ ఉంటాయి. అది టైమ్స్ ఆఫ్ ఇండియా అయినా, ద హిందూ అయినా, ఇండియన్ ఎక్స్ప్రెస్ అయినా, దేంట్లో అయినా సరే. సో అందుకని మనకి ఈ ఫ్రేజెస్తో కూడా బాగా మనకి ఇన్ను తెలుసు, దా తెలుసు, నో తెలుసు, ఆఫ్ తెలుసు. బట్ ఇన్ ద నో ఆఫ్ అని చెప్పి ఒక చోట కనిపిస్తే దాని అర్థమే వేరు. సో ఇట్లాంటి ఫ్రేజెస్ కూడా మనకు అలవాటు అయిపోతాం అనమాట. అలా మనకి ఇంగ్లీష్ పెరుగుతుంది. ఇంకా She skipped the Federation meet, a crucial qualifying event for the Commonwealth Games in Ranchi last month. ఓకే, ఏది నీకు తెలియలేదు? ఏ బోర్డ్? Federation meet. ఫెడరేషన్. షీ స్కిప్డ్ ద ఫెడరేషన్ మీట్, ఎ క్రూషియల్ క్వాలిఫైయింగ్ ఈవెంట్ ఫర్ ద కామన్వెల్త్ గేమ్స్. స్కిప్డ్ అంటే తెలుసు, షీ జస్ట్ ఫెయిల్ టు అటెండ్ ఆర్ షీ డింట్ వాంట్ టు అటెండ్. అండ్ ఫెడరేషన్ అని అడిగాడు తను. ఫెడరేషన్ అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్స్ ఉంటాయి మనకు తెలుసు, చాలామంది కలిసి ఆర్గనైజేషన్స్ పెడతారు. ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ఒక ప్లాట్ఫామ్ పెట్టుకున్నాయి అనుకోండి, సో దట్ ఈస్ కాల్డ్ ఫెడరేషన్. మీకు ఇండియా ఒక ఫెడరల్ రిపబ్లిక్ అంటారు, ఆర్ యుఎస్ ఈజ్ ఎ ఫెడరల్ కంట్రీ అంటారు. వై? ఫెడరల్ మీన్స్ ఇండివిడ్యువల్ యూనిట్స్. ఇన్ కేస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇన్ కేస్ ఆఫ్ స్టేట్స్, ఇట్ ఈస్ ఇండివిడ్యువల్ geographical units, individual states. They all form into something called federation. So sports bodies, లేకపోతే కొన్ని ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్, they all form together to form federations. ఓకే, ఇండియా వాళ్ళు ఫెడరల్ ఉపయోగించలేదు. నిజానికి ఫెడరల్ అంటే ఏం అర్థం వస్తుంది అంటే స్టేట్ స్పెసిఫిక్ అనే అర్థం వస్తుంది. కానీ మన కాన్స్టిట్యూషన్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ యూనిటరీ కాన్స్టిట్యూషన్. అంటే మనం ఇండియా అంతా ఒకటి అని చెప్పే కాన్స్టిట్యూషన్ కాబట్టి యూనియన్ గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు కాన్స్టిట్యూషన్ చెప్తారు అనమాట. ఓకే, నెక్స్ట్. ఇది అయిపోయింది. యా. Drug abuse has reared its ugly head again, and this time only a couple of months ahead of 2026 Commonwealth Games. ఇది కూడా మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న టాపిక్ ఇది. డ్రగ్ అబ్యూస్ హ్యాస్ రేర్డ్ ఇట్స్ అగ్లీ హెడ్ అగైన్. And this time only a couple of months ahead of the 2026 Commonwealth Games, triggering fear of non-participation of Indian athletes. అంటే ఏంటి? మత్తు పదార్థాల వినియోగం వికృత రూపం దాల్చింది, అప్పుడే వికృత రూపం దాల్చింది, దాని విషరూపం బయటపడింది అని అంటుంటాం. అట్లా ఇంగ్లీష్లో ఏమంటున్నారు ఇక్కడ? డ్రగ్ అబ్యూస్ హ్యాస్ రేర్డ్ ఇట్స్ అగ్లీ హెడ్ అగైన్. తన అసహ్యకరమైన ప్రొజెక్షన్ని అది ఆల్రెడీ బయట చూపించడం మొదలైపోయింది. ఇక్కడ అగ్లీ తెలుసు మనకి, హెడ్ తెలుసు, కానీ రేజింగ్ ఆర్ రేరింగ్ అగ్లీ హెడ్ అనేది ఆ ఫ్రేజ్ మనకి తెలుస్తున్నమాట. ఇది యాక్చువల్లీ ఇడియం అంటారు దీన్ని. ఫ్రేజ్ అంటే ఏంటంటే జస్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ డైరెక్ట్ మీనింగ్. ఇడియం అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఓన్లీ, అది కూడా ఒక ఫ్రేజే, కానీ మనకి దాని మీనింగ్ విల్ బి డిఫరెంట్. ఎగ్జాంపుల్ ఏంటంటే పప్పులో కాలేసాం అంటాం, అది ఇడియం. నిజానికి పప్పులో ఎవడు కాలేయడు. సో ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫెయిలియర్ అనే దానికి అనమాట, అది ఇడియం. బట్ ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం ఇన్ ద నో ఆఫ్, ఇది ఫ్రేజ్ అనమాట. సో అది ఫ్రేజ్కి ఇడియంకి డిఫరెన్స్. ఓకే, ఇన్ అథ్లెటిక్స్, ఎస్, దిస్ ఇస్ నాట్ ద డ్రగ్ అబ్యూస్ ఇన్ ద నార్మల్ కోర్స్. మీకు అందరికీ తెలుసు డోపింగ్ అని చెప్పి ఒకటి ఉంది. అంటే మనం ఆ స్పోర్ట్ ఒక రన్నింగ్ రేస్లో పాల్గొనే ముందు పీపుల్ విల్ టేక్ సమ్ డ్రగ్స్ అనమాట. డ్రగ్స్ అంటే పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ సప్లిమెంట్స్ తీసుకుంటారు అనమాట, విచ్ ఆర్ బ్యాండ్. సో అది అందుకనే ప్రతి టెస్ట్ వాళ్ళకి ముందు బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఆర్ దే హ్యావింగ్ ఎనీ ఇదని చెప్పేసి. దీని మీద ఒక పెద్ద స్కాండల్ కూడా జరిగింది, ఒక మంచి డాక్యుమెంటరీ కూడా ఉంది దీని మీద. ఎప్పుడైనా మీరు ఇన్వెస్టిగేటివ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు. ఐకారస్ అని ఒక డాక్యుమెంటరీ ఉంది, రష్యన్ డోపింగ్ కాంటెక్స్ట్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్. Yet as seasons passed without a title, the chant became a punchline, memes flourished. Even some dubbed it a jinx. Yet as seasons passed without a title, the chant became a punchline. Became a punchline అంటే చాంట్ అంటే ఇంతకుముందు ఏదో అందరూ అరుస్తున్నారు అలా ఉంది, కానీ ఇట్ బికేమ్ ఏ పంచ్ లైన్. అందరూ ఇంకా అసలు అది అంటేనే ఊగిపోతున్నారు అని చెప్తూ ఫ్లరిష్డ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఫ్లరిష్డ్ వికసించడం ఆల్మోస్ట్.
నిజానికి వికసించడం అంటే బ్లాసమ్ అంటాం మనం, పువ్వు వికసించింది, ద ఫ్లవర్ బ్లాసమ్డ్ అంటాం. ఫ్లరిష్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గోంగూర విత్తనాలు నాటాం, ఏయో సమ్ విత్తనాలు నాటాం, మంచి ఒక 1 వీక్ కల్లా మంచి మొక్కలు వచ్చినాయి అనుకోండి ఫుల్, అరే ఐ మీన్ ద గ్రీనరీ ఆల్మోస్ట్ ఫ్లరిష్డ్ అట్లా అనొచ్చు అనమాట. ఏదది? థ్రైవ్. 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 థ్రైవ్ ఆల్సో ఈజ్ ఎ రిలేటెడ్ వర్డ్. థ్రైవ్ అంటే కూడా అంతే, బాగా విగరస్గా జీవించడం అనమాట, విగరస్గా ఎగ్జిబిట్ అవటం బయటికి, లైవ్లీనెస్ అది. సమ్ ఈవెన్ డబ్డ్ ఇట్ ఎ జింక్స్. జింక్స్ అంటే ఎవరైనా మీరు దీనిలో చూడండి, ఇంటర్నెట్లో చూడండి, స్పెల్లింగ్ ఈజ్ ZINX. A jinx is a person, object, or event believed to bring bad luck. Bad luck. సో తను కూడా చెప్పింది అదే, ఎనీథింగ్ విచ్ బ్రింగ్స్ బ్యాడ్ లక్, సింపుల్. ఓకే. Complaints of answer sheet, mix-ups, portal glitches, payment failures, and overcharging of application fees. మనవాడు అడిగిన పదం ఏంటంటే పోర్టల్ గ్లిచెస్ అని అడిగాడు. పోర్టల్ అంటే వెబ్సైట్, గ్లిచెస్ అంటే ఏంటి? గ్లిచెస్ అంటే చిన్న డిఫెక్ట్స్, ఎర్రర్స్ లేకపోతే డిఫెక్ట్స్ అనమాట. అంటే పోర్టల్ పనిచేయట్లేదు లేదా పోర్టల్తో ప్రాబ్లం వచ్చింది, అర్థమైంది కదా నీకు? పోర్టల్ గ్లిచెస్ అంటే వెబ్సైట్లో ఉన్న డిఫెక్ట్స్, ఎర్రర్స్ అని. ఓకే. Panic and palpitations invariably follow. ఓకే. పానిక్ అండ్ పాల్పిటేషన్స్ ఇన్వారియబులీ ఫాలో అనేది ఒక సెంటెన్స్ ఇది ఇక్కడ. పాల్పిటేషన్స్ అంటే మన గుండె లబ్ కొట్టుకుంటూ ఉంటుంది కదా, లేకపోతే మన నాడి కొట్టుకుంటూ ఉంటుంది. సో దాన్ని పాల్పిటేషన్స్ అంటారు అనమాట. జనరల్గా వెనెవర్ వీ గెట్ స్ట్రెస్డ్ అవుట్ ఆర్ వెనెవర్ వీ గెట్ ప్యానిక్, అవర్ హార్ట్ బీట్స్ వెరీ విత్ హై ఫ్రీక్వెన్సీ. సో దాన్ని పాల్పిటేషన్స్ వచ్చినాయి. మన డాక్టర్లు అడుగుతుంటారు, మీ సిమ్టమ్స్ ఏంటి చెప్పండి, మీకు ఆ టైంలో పాల్పిటేషన్స్ వస్తుంటాయా అంటాం. దాన్ని హార్ట్ బీట్ అనం. హార్ట్ బీట్ అంటే నార్మల్గా కొట్టుకోవటం, పాల్పిటేషన్స్ అంటే కొంచెం అబ్నార్మల్గా యాంగ్జైటీ ఉన్నప్పుడు వచ్చే ఇదనమాట. The tendering process behind CBSE's massive on-screen marking project has come under sharpening scrutiny. హ్యాస్ కమ్ అండర్ షార్పర్ స్క్రూటినీ అంటే అండర్ షార్పర్ స్క్రూటినీ అంటే ఏంటి? ఎవరో ఒకళ్ళు ఇన్స్పెక్ట్ చేయటం, లేదా దాన్ని ఆడిట్ చేయటం, దాన్ని పరిశోధించడం, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయటం, దాన్ని స్క్రూటినీ అంటాం మనం. ఇప్పుడు మీరు ట్యాక్సేషన్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ విల్ బి ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ విత్ ద గవర్నమెంట్. సో ది ఆఫీసర్స్ విల్ బి, అవర్ ఆఫీసర్స్ విల్ బి స్క్రూటినైజింగ్ దోస్ రిటర్న్స్, మీన్స్ ఇన్స్పెక్టింగ్ కేర్ఫుల్లీ, గోయింగ్ త్రూ ఇట్, స్టడీయింగ్ ఇట్. సో ఇక్కడ ఇట్ కేమ్ అండర్ షార్పర్ స్క్రూటినీ. మనం కనుక కెమెరాలో కనుక ఫోకస్ చేస్తాం కదా, ఫస్ట్ ఏదో అస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వెన్ వీ జస్ట్ టచ్ దట్ ఆర్ సంథింగ్ అడ్జస్ట్ ఇట్ కమ్స్ వెరీ క్లియర్. సో ఇట్ కేమ్ అండర్ షార్పర్ స్క్రూటినీ. ఈ ఒక్క విషయము చాలా ఇంపార్టెంట్గా బయటికి ప్రొజెక్ట్ అయ్యింది అని చెప్పడం దీనిలో అనమాట. ఓకే. In 2007, 3 major cricket stars, Rahul Dravid, Sachin Tendulkar, and Sourav Ganguly, opted out of the first T20 World Cup. ఆప్టెడ్ అవుట్. నేను ఈ పందెంలో పాల్గొన్ను, నాకు కాలు ఇరిగింది. హీ ఆప్టెడ్ అవుట్ ఆన్ ద ప్రిటెక్స్ట్ దట్, తప్పుకోవటం, నా లెగ్కి ఇంజురీ అయిందని చెప్పి తను ఆ పందెం నుంచి తప్పుకున్నాడు అట్లా. ఓకే, నెక్స్ట్. చాలామంది చేతులు వేస్తున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. At the Jantar Mantar, said Mr. Das, a journalist who joined 2 others. ఓ నేను అన్నీ వచ్చేస్తున్నాయి, ఇంకో అన్నీ చదివేస్తాను మా పిల్లలు. సో ఓకే, వెరీ గుడ్. అసలు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అసలు? నువ్వు I'm going to 6th, sir. 6th క్లాస్. ఎంత అడ్వాన్స్ తెచ్చారు, ఎవరండి పేరెంట్స్? మీరేనా? అద్భుతం. సో మీ వాడు 10th అయ్యేటప్పటికి అసలు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మీరు కోచింగ్ లేకుండా ఐఏఎస్ వచ్చేస్తుంది. డిస్మిస్ యాజ్ మియర్ ఐ వాష్. తెలుగులో ఒక మంచి పదం ఉంది, ఎవరైనా చెప్పగలరా పెద్దవాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు? కంటి తుడుపు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇది కంటి తుడుపు చర్య. వాళ్ళని జస్ట్ సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు, ఇదేంటండి? ఇది కేవలం ఐ వాష్. మనం భలే లింక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే తెలుగు బాగా వస్తుందో
మనం ఈ అన్ని ఇడియమ్స్ చాలా దాంట్లో ఉంటాయి. ఇంగ్లీష్లో తెలుగులో చాలా సిమిలర్ ఇడియమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఇచ్చిన పాంప్లెట్ తీయండి ఒకసారి. రేపొద్దున ఇట్లాంటి ఎడిటోరియల్ కానీ నేను చదువుతున్నప్పుడు ద గ్రీన్ ట్రిబ్యునల్స్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ డెసిషన్ టు బార్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూ అండ్ ఓల్డ్ డీజిల్ వెహికల్స్. టు బార్ అంటే ఏంటి? స్టాప్. అది మనం అండర్లైన్ చేసుకొని మనం డిక్షనరీలో ఏదో చూసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక ముఖ్యమైనది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ సిమ్టమ్ మా పిల్లల్లో నేను గమనించాను. అదేంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ డెసిషన్ టు బార్ ద రిజిస్ట్రేషన్. ఓకే, బార్ అంటే స్టాప్ అయి ఉంటుంది, ఆల్మోస్ట్ తెలిసిపోతుంది మనకి అక్కడే. ఓహో అని మనం ఇంక డిక్షనరీ తీయం. మనం అంటే మనం కదా, పిల్లలు దే 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 మే ఫీల్ లేజీ. ఓకే, మనకి అర్థమైపోయింది, పద నెక్స్ట్ అంటాం. కానీ ఇఫ్ యూ డోంట్ ఓపెన్ ద డిక్షనరీ యూ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్ in a different context. You may understand it. Understanding is only a intermediate stage. You have to use it. Not only you have to use it, you have to use it with ease. చాలా సరదాగా ఇందాక నేను ఫ్లూట్ వాయించాను. నేను నెమ్మదిగా కొంచెం వినండి, కాసేపు వచ్చేది ఆగిపోయి కొంచెం తప్పులు పోయి కొంచెం ఆగండి, ఇంకొంచెం మీరు ఇంకా వెళ్ళిపోతారు మీరు ఇక్కడి నుంచి. బాబు నువ్వు చాలు నీ ఫ్లూట్ ఇంటి దగ్గర వాయించుకో, ఇక్కడ కాదు అంటారు. అలాగే ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అన్లెస్ యూ నో హౌ టు యూజ్ ఈచ్ వర్డ్ విత్ ఈజ్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ లెర్నింగ్. మీకు అర్థమవుతుంది అంతే. ఇంకొక ప్రాబ్లం ఉంది దీంట్లో. మా బ్యాచ్మేట్ ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి కొన్నిసార్లు తన స్పీచెస్లో తను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు డిఫికల్ట్ పదాలు ఉపయోగిస్తుంది. కరెక్ట్గా రాంగ్ కాంటెక్స్లో ఉపయోగిస్తుంది. అవతల వాళ్ళ మొహంలో కూడా కొంచెం కవళికలు మారిపోతూ ఉంటాయి. ఇంకోటి అమ్మాయి ఏం చేస్తుంది, చాలా కాన్ఫిడెంట్గా యూజ్ చేస్తా వర్డ్స్. నాకు ఈ పదంకి అర్థం చాలా బాగా తెలుసు అన్నట్టుగా యూజ్ చేస్తా. అది నేను అమ్మాయిని తప్పటట్లేదు. ప్రాబ్లం ఏంటంటే వెన్ వీ హియర్ ఆర్ లిజన్ ఆర్ సీ సమ్ వర్డ్, అన్లెస్ వీ గో టు ద రూట్ ఆఫ్ ఇట్ అండ్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్ విల్ బీ ఈజీలీ మిస్లెడ్. ఇంకోటి ఏంటంటే ఒక వర్డ్కి చాలా ఫామ్స్ ఉంటాయి. బార్ అనే దానికి వెర్బ్గా ఉపయోగించవచ్చు, నౌన్గా ఉపయోగించవచ్చు. హీ బార్డ్ హర్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఒలింపిక్స్ మీన్స్ హీ బ్యాండ్ ఆర్ హీ స్టాప్డ్ హర్ అన్నట్టు. దెర్ ఈజ్ ఎ బార్ ఆన్ ఇంక్రీజింగ్ డీజిల్ ప్రైసెస్ అంటే డీజిల్ ప్రైసెస్ ఇంకా దీనికి మించి విధించడానికి వీల్లేదు. దెర్ ఈజ్ నో స్కోప్ టు ఇంక్రీజ్ అని చెప్పడానికి కూడా దెర్ ఈజ్ నో బార్ అంటాం. నో బార్ అంటే అక్కడ బార్ ఈజ్ నౌన్. అంటే ఇంక నేను గ్రామర్లోకి వెళ్ళను, నేను ఇందాకే చెప్పాడు గ్రామర్ వదిలేయమని. కానీ సేమ్ వర్డే బార్ అనే పదం ఇందాకేమో దెర్ ఈజ్ ఎ బార్ అన్నాం నౌన్, హీఈస్ బార్డ్ ఫ్రమ్ అంటే అది వెర్బ్ అయిపోయింది. సో ఇట్లాంటి వేరియస్ వర్డ్స్ మన డిక్షనరీ ఓపిక్గా చూస్తేనే తెలుస్తుంది. ఇంకో బార్ చెప్పారు మన సార్, మీ పేరేంటి సార్ మర్చిపోయాను, సోహన్ గారు. ఇప్పుడు బార్ వెర్బ్ నౌనే, ఇంకొక నౌన్ ఉంది అని చెప్పేసి. సో వీ హ్యావ్ టు బార్ యూత్ ఫ్రమ్ గోయింగ్ టు బార్స్ అనొచ్చు మనం అట్లా. అదే ఇంకో బార్ చెప్పారు చూడండి. సో ఇవాళ చాలా స్ట్రాటజిక్గా వచ్చినట్టున్నారు సార్ ఈ సమావేశానికి. సో సేమ్ బార్ అనే పదాన్ని 3 సార్లు ఉపయోగించారు. ఇంకొంచెంసేపు ఉంటే ఇంకో 4 సార్లు కూడా ఉపయోగిస్తారు. సో అంటే ఏంటంటే ఈయన పదాలు నేర్చుకోలేదు, వీళ్ళందరూ పదాలతో ఆడుకుంటున్నారు. మనం ఆ లెవెల్కి వెళ్తాం చక్కగా. మనం కనుక న్యూస్ పేపర్ కానీ నేను చదువుకుంటే, అది కూడా నేను ఇంకోటి చెప్పాను, ఇవన్నీ చదివితే ఎప్పటికి వస్తుంది మా వొకాబులరీ అంటే మీకు ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాను. 3000 ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్, 500+ అకాడమిక్ వర్డ్స్. ఇవి తెలుసుకున్నా మనకి సరిపోతుంది. పేజ్ తిప్పితే లెటర్స్ టు ద ఎడిటర్ అని చెప్పి ఉంది ఇక్కడ. నెవర్ ఎండింగ్ కమర్షియల్ బ్రేక్స్ అని చెప్పేసి, అంటే టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ వరుసగా వస్తూ ఉంటాయి కదా. మా ఫాదరే రాశారు అది, మా ఫాదర్ పేరు మీద ప్రచురితమైంది అది. నేను ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్ వాటిలో నేను ఆయనకి హెల్ప్ చేశాను అనమాట. చూసి చాలామంది వీళ్ళు రీడర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇవన్నీ రాశారనమాట. దాంతోపాటు వాళ్ళు చాలా మంచి పదాలు ఉపయోగించారు. మీరు అక్కడ అండర్లైన్ చేసిన పదాలు చూడండి. ఇన్సైట్ఫుల్ ఎనాలిసిస్ అంటే ఏంటి? ఎనాలిసిసే కాదు అది, దానిలో చాలా లోతుగా మనకి చెప్పబడిన ఎనాలిసిస్. చికెనింగ్ అవుట్, అన్స్క్రూపులస్, ఫర్ ఎ రైడ్, టేకింగ్ కన్జ్యూమర్స్ ఫర్ ఎ రైడ్. ఇది కూడా ఒక మంచి ఇడియం. టేకింగ్ కన్జ్యూమర్స్ ఫర్ ఎ రైడ్ అంటే ఏంటి? వాళ్ళని సరదాగా రైడ్కి తీసుకెళ్తున్నానని కాదు. దాని అర్థం ఏంటి? వాళ్ళని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా చేసేసుకున్నారు.
అసలు కన్జ్యూమర్స్ అంటే వాళ్ళకి లెక్కే లేదు అని చెప్పడానికి టేకింగ్ కన్జ్యూమర్స్ ఫర్ ఎ రైడ్ అని చెప్పి అంటున్నారు అనమాట. సంబడి హ్యాస్ టు బెల్ ద క్యాట్ అంటే ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట తగిలించాలి. తర్వాత ఐసోర్ ఫర్ ద వ్యూవర్స్. నెక్స్ట్ అండర్లైన్ పదం చూస్తున్నారా? ఐసోర్ టు ద వ్యూవర్స్. వీక్షకులకి ఏంట్రా బాబు ఇది అని చెప్పేసి విసుగు రావటము. నెక్స్ట్ ఈజ్ లౌజీ అండ్ పెథటిక్. ఇండియన్ టీవీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ లౌజీ అండ్ పెథటిక్. ఈయనకి ఎంత లోపల ఎంత కాలిపోతుందో చూడండి. టీవీ ఏదో స్పోర్ట్స్ చూద్దాం సినిమా చూస్తానని చెప్పేసి టీవీ పెట్టుకుంటే ఈ అడ్వర్టైజ్మెంట్ వరుసగా వస్తూనే ఉంటాయి. అందుకని హీఈస్ టెల్లింగ్ ఇండియన్ టీవీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ లౌజీ అండ్ పెథటిక్. ఇట్ హెస్ బికమ్ లైక్ దట్. అక్కడేదో సిక్సర్ కొట్టబోతుంటాడు, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది. లేకపోతే ఏదో మనం బాగా బాల్ వెళ్తుంది అని చూస్తుంటాం, ఈ పక్కన ఎల్ షేప్లో జేకే సిమెంట్స్ అని వస్తుంటుంది. సో ఇట్లాంటివన్నీ చూసి విసిగిపోయి వాళ్ళందరూ రాశారు ఈ లెటర్స్ టు ద ఎడిటర్. దాంట్లో పేజ్లో చివరిలో లర్కింగ్ ఇన్సైడ్ అని ఉంది. అంటే ఏంటి లర్కింగ్ అంటే ఏంటి? మన లోపల దాగి ఉన్నది, సంథింగ్ హిడెన్ ఇన్సైడ్. ఆ సెంటెన్స్ ఏంటి? వన్ ఈజ్ థ్యాంక్ఫుల్ టు ద ఆథర్ ఈదర్ గోపీచంద్ ఫర్ రైజింగ్ దిస్ ఇష్యూ విచ్ వాజ్ లర్కింగ్ ఇన్సైడ్ మెనీ పీపుల్స్ హార్ట్స్. ఈ అడ్వర్టైజ్మెంట్ గోల్తో భరించలేకపోతున్న అనేక మంది తరఫున రాసిన వీఆర్ థ్యాంక్ఫుల్ అని చెప్పి చెప్తున్నారు. లక్ష్మణరావు గారు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ. ఈయన జస్ట్ ఫర్ ఎ చేంజ్ కొన్ని అబ్రివేషన్స్ మిమ్మల్ని అడుగుతారు. పిల్లలే చెప్పాలి, ఎవరు చెప్తే వాళ్ళకి మంచి బహుమతి. పీడిఎఫ్ ఫుల్ ఫార్మ్ ఏంటి ఎవరు చెప్తారు? ఓన్లీ స్టూడెంట్స్. డాక్యుమెంట్ ఫార్మేట్. వెరీ గుడ్. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్. నెక్స్ట్ మొబైల్లో సిమ్ పెడతాం కదా, మొబైల్లో సిమ్ ఫుల్ ఫార్మ్ ఏంటి వినండి? సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఓకే నెక్స్ట్. నో ప్రాబ్లం. ఓకే సైలెంట్. నెక్స్ట్ ఓన్లీ స్టూడెంట్స్. ఓటీపీ ఫుల్ ఫార్మ్ చేయలేదండి ఎవరు చెప్తారు? ఓకే వెరీ గుడ్. యా క్లాప్స్ టు యువర్ సెల్ఫ్. ఓకే ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిని ఇంగ్లీష్లో యాక్రోనిమ్స్ అంటాం. ఓటీపీ లేకపోతే ఏటీఎం వీటిని యాక్రోనిమ్స్ అంటాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఒకటి ఉందన్నమాట, అదేంటంటే బ్యాక్రోనిమ్. బ్యాక్రోనిమ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏదో ఒక వర్డ్ క్రియేట్ చేసేస్తారు. మేబీ చెస్ ఇందా చెప్పింది కూడా బ్యాక్రోనిమ్ అయి ఉండొచ్చు. అంటే ఏంటంటే ఫస్ట్ వర్డ్ చెప్పేసి ఆ వర్డ్లో ఈచ్ లెటర్కి సంబంధించిన వర్డ్ పెట్టేస్తారనమాట. దాన్ని బ్యాక్రోనిమ్స్ అంటారు అనమాట. వాటిని కొన్నిసార్లు అట్టా కూడా జరుగుతూ ఉంటుంది. ఏటీఎం నిజానికి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్, కానీ కొంతమంది ఏం చేశారంటే ఎనీ టైం మనీ అని పెట్టేస్తున్నారు. సో ఈజీగా యూజ్ అవడానికి అనమాట. అట్లా చాలా గమ్మత్తులు ఉంటాయి దీంట్లో. మనం డిగ్రీ అయిపోయే వరకు ఎవరైనా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నది ఎప్పుడు ఉంటుంది? స్కూలింగ్ టైంలోనో హై స్కూల్లోనో అవుతుంది కదా. ఆ హై స్కూల్ నుంచి డిగ్రీ వరకు కూడా మీరు రోజు చేయాల్సింది ఏంటి అంటే న్యూస్ పేపర్ చదవటమే. దీనికి మించిన సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ లేదు. దీనికి ఒక ప్రూఫ్ ఏంటంటే ఈ మన సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ రోజుకు 2-3 గంటలు చదువుతారు అదే ఇంగ్లీష్ న్యూస్ పేపర్. దాని అర్థం ఏంటి? ముందే కనుక మనం అది ఎప్పటి నుంచో చదువుతూ ఉంటే మన ఫౌండేషన్ చాలా బలంగా ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఇది చదవటం వలన ఇంగ్లీష్లో నాకు ప్రొఫిషియన్సీ వచ్చింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీద పట్టు వచ్చింది. నేను 24 ఏళ్లకే సివిల్స్లోకి వెళ్ళిపోయాను. సివిల్స్ నాకు చాలా ఎర్లీగా వెళ్ళటానికి కారణం కేవలం న్యూస్ పేపర్ అని చెప్పగలను. ఎందుకంటే 2-3 పెట్టలు ఒకేసారి. నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కావాలి. మనం రేపు వెళ్ళి గవర్నమెంట్లో లేకపోతే పబ్లిక్కి ఉపయోగపడేవి చేయాలి మనం. అందుకని లాంగ్వేజ్ ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్. సో సివిల్స్కి ప్రిపేర్ అయ్యే మీలో ఎవరైనా సరే మీరు ఇంక వేరే పుస్తకాలు ఏం చదవద్దు, మీ క్లాస్ పుస్తకాలు చదువుకోండి. దాంతోపాటు మీరు దీని మీద దృష్టి పెట్టండి. ఫైనల్ క్వశ్చన్స్. యా వెల్కమ్. స్టేట్ బోర్డుకి సిబిఎస్ఈకి తేడా ఏంటి? ఏది ప్రిఫరబుల్గా ఉంటుంది? యూపీఎస్సీకి సిబిఎస్ఈ. 1 లైన్ ఆన్సర్. చాలామంది ఏమనుకుంటారంటే నేను న్యూస్ పేపర్ మొత్తం చదవాలా? అక్కర్లేదు. ఇప్పుడు ఇది న్యూస్ పేపర్ ఉందనుకోండి,
ఎస్పెషలీ 7th నుంచి 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్తున్నాను నేను ఇది. ఒక న్యూస్ పేపర్ మనం తీసుకుంటే దీంట్లో ఫస్ట్ పేజ్లో అది లోకలా, నేషనలా, ఇంటర్నేషనలా అనే సంబంధం లేకుండా ఫస్ట్ పేజీలో మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అంతా వస్తుంది. సో ఫస్ట్ పేపర్ చదివేయండి, సింపుల్. న్యూస్ పేపర్ 12 ఉంటే 12, 15, 20 పేజీలు ఉంటే ఒక్క పేజీ అయినా చదవగలరు కదా. పోనీ ఈ ఒక్క పేజీలో పిల్లలకి ఇష్టమైంది ఏదో ఒకటి చూజ్ చేసుకుని చదవచ్చు. ఏమి యూజ్, అంత పాలిటిక్స్ ఉందండి, ఇంకేమి ఉంటున్నాయి అర్థం కావట్లేదంటే రెండో పేజ్ తీయచ్చు. స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకేసారి లాస్ట్ పేజ్లోకి జంప్ చేసి వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ న్యూస్ చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ది కాకుండా రెండోది తీగానే మీకేం కనిపిస్తుంది, ఇక్కడ విశాఖపట్నం రీజియన్ అని ఉంది. ఇక్కడ ఒక 2 pages, 2 to 3 pages బేస్డ్ ఆన్ ద న్యూస్ పేపర్. విశాఖపట్నంలో జరుగుతుంది, ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు ఇట్లాంటి సెషన్స్ జరుగుతున్నాయా, లేకపోతే బీచ్ దగ్గర ఎలా ఉంది, లేకపోతే ఇంకా పరవాడలో పొల్యూషన్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి రెండో దాంట్లో వస్తుంటుంది. లేకపోతే త్వరలో IFR జరుగుతుందా, ఇవన్నీ వస్తాయి. సో దాంట్లో డెఫినెట్గా ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది ఒక్కటి చదవండి. దాని తర్వాత ఏమొస్తుంది చెప్తారు ఎవరైనా? రీజనల్ తర్వాత నెక్స్ట్ స్టేట్. సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న మేజర్ వార్తలు నెక్స్ట్ వస్తాయి. ఆ తర్వాత ఏమొస్తుంది? ఆ తర్వాత కొన్ని పేపర్స్లో స్టేట్స్ అని ఇస్తారు. స్టేట్స్ అంటే ఒక పర్టికులర్ నియర్ బై స్టేట్స్, మేబీ తెలంగాణ ఆర్ కర్ణాటక, మహారాష్ట్ర, ఇట్లాంటి వాటిలో ఏం జరిగింది అనేది స్టేట్స్ అని కొన్ని చోట్ల ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ నేషనల్ వస్తుంది తర్వాత. నిజానికి కొన్నిట్లో నేషనల్ ఎడిటోరియల్ తర్వాత కూడా వస్తుంది. తర్వాత మిడిల్ ఆఫ్ ద పేపర్లో ఎడిటోరియల్ వస్తుంది. ఎడిటోరియల్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? చదవండి, చెప్పు. బిజినెస్ న్యూస్ కాదు, ఎడిటోరియల్ అంటే ఏంటంటే మీకు తెలుసు, ఎడిటర్ అంటే ఎవరు? He is the person who selects news for the newspaper, right? Or who finalizes the content for the newspaper. He is called the editor, right? Editorial అంటే బయట ఏదో జరిగింది, లేకపోతే CJP అనేది కొత్తగా పుట్టింది, దీని మీద దట్ న్యూస్, వాట్ ఈస్ ద వ్యూ ఆఫ్ దట్ న్యూస్ పేపర్ యాజ్ సచ్, వాట్ ఈస్ హిజ్ అనాలిసిస్, వాట్ ఈస్ హిజ్ కామెంటరీ అనేది ఎడిటోరియల్ అంటారు దాన్ని. ఎవరి దగ్గర ఎడిటోరియల్ పేజ్ ఉంటుంది, తీయండి. ఇగో నీ దగ్గర ఉన్నట్టుంది కదమ్మా. దీంట్లో ఎడిటోరియల్ ఏమిటి? ఈ రెండే, 1, 2. టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి దాంట్లో 3 ఉంటాయి, 3 ఎడిటోరియల్స్ ఉంటాయి. అయితే మనం న్యూస్ పేపర్ నెమ్మదిగా స్టార్ట్ చేయడం మొదలెట్టిన తర్వాత మనం హై స్కూలు 10th క్లాస్ వరకు, లేకపోతే ఈవెన్ మన సిటీస్లో ఉన్న వాళ్ళు అయితే ఈవెన్ 10th క్లాస్ వరకు స్టార్ట్ చేసేయచ్చు. మీరు ఎడిటోరియల్స్ కూడా చదవటం మొదలెట్టచ్చు. అద్భుతమైన ఇంగ్లీష్ ఎక్కడ ఉంటుందంటే ఎడిటోరియల్స్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తక్కువ పదాల్లో చాలా ఎక్కువ అనాలిసిస్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి చాలా చక్కటి పదాలు ఉపయోగించి వాళ్ళు ఇస్తుంటారు. అలాగే ఎడిటోరియల్ చదవటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే మనం రోజు న్యూస్ పేపర్ చదవకపోయినా ఎడిటర్ చదువుతాడు. న్యూస్ పేపర్లో ఉన్న వాళ్ళ టీం వాళ్ళందరూ చదువుతుంటారు. ఆ చదివిన వాళ్ళందరూ లాస్ట్ 1 monthలో, 1 yearలో, 1 decade ఏం జరిగిందో మొత్తం తెలుసు కాబట్టి వాళ్ళు అది మొత్తం మ్యాప్ చేసి ఒక ఎనాలిసిస్ మనకి ఇస్తారు. అది ఎట్లుంటుందంటే మనకి అప్పుడప్పుడు వి డ్రా ది చుక్కల బొమ్మ అంటాం కదా, చుక్కలు ఇట్లా 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 ఉంటుంది, బాత్ లాంటిది ఉంటుంది. వెన్ వీ కనెక్ట్ ద డాట్స్ వీ విల్ గెట్ ద పిక్చర్. ఇన్ ద సేమ్ వే వీ మే నో ద డాట్స్ బట్ వీ కాంట్ ఫ్రేమ్ ద పిక్చర్ కంప్లీట్లీ. So the editor or the editorial piece often it forms that for us అనమాట. సో అందుకని అది ఎడిటోరియల్ చదవటం వల్ల అడ్వాంటేజ్. ఒకటేమో లాంగ్వేజ్లో మంచి మెచ్యూరిటీ ఉన్న లాంగ్వేజ్ ఉంటుంది, కానీ అది 6th, 7th వాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది, వద్దు బాగా వొకాబులరీ ఉంది పర్లేదంటే ఓకే, కానీ లేకపోతే వాళ్ళకి బోర్ కొట్టుద్ది. ఒక 9th, 10th ఇంటర్మీడియట్లో చక్కగా మనం ఎడిటోరియల్ వైపు వెళ్ళిపోవచ్చు. సో దట్ మనకి డిగ్రీకి వచ్చేటప్పటికి మనం అసలు మనకి తెలియని వర్డ్ అనేది ఉండదు దీంట్లో. అది అట్లాగే ఎడిటోరియల్ పక్కన ఈ ఆర్టికల్స్ ఉంటాయి, 2 ఆర్టికల్స్, ఎడిటోరియల్ పేజ్ ఆర్టికల్స్. అది ఎవరో రాస్తారు, తెలిసిన వాళ్ళు, ఆ రంగంలో ఉన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ రాస్తుంటారు. దీని తర్వాత ఈ పేజ్ ఉంది, దీన్ని ఓపెడ్ పేజ్ అంటారు. దీన్ని ఏమంటారు?
ఓపెడ్ పైన రాస్తుంది కదా ఒపీనియన్ అని. దీని అర్థం ఏంటంటే ఇది ఒపీనియన్ పేజ్ అనేది ఒకటి, రెండు ఆపెడ్ అని కూడా అంటారు దాన్ని, అంటే ఆపోజిట్ టు ఎడిటోరియల్ పేజ్. ఇటు పక్కన ఎడిటోరియల్ పేజ్ ఇందా చూపించాం కదా, దీని పక్కనే ఆపెడ్ పేజ్ కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లో కూడా అట్లాంటి అనలిటికల్ ఆర్టికల్స్, కొంతమంది ఎక్స్పర్ట్స్ రాసిన ఆర్టికల్స్ అవి వస్తూ ఉంటాయి. సార్ చెప్పినట్లు ఇక్కడ 50 years బ్యాక్ ఏం జరిగింది, 50 years బ్యాక్, 100 years బ్యాక్ కూడా ఇస్తారు. 100 years బ్యాక్ ఇది 100 years అగో హిందూలో మేజర్ న్యూస్ ఐటమ్ ఏంటనేది చూసి ఆ మేజర్ న్యూస్ ఐటమ్ ఇక్కడ ఇస్తారనమాట. అది కొంచెం అది అంటే మనకి ఇప్పుడు ఇమీడియట్గా ఉపయోగపడదు, కానీ అప్పుడు 100 ఏళ్ల క్రితం ఇది జరిగిందా అని చెప్పి మనకు ఒక ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఎడిటోరియల్ కింద లెటర్స్ టు ద ఎడిటర్ అని ఉంటుంది ఒకటి, లెటర్స్ టు ద ఎడిటర్. సో ఈ లెటర్స్ టు ద ఎడిటర్ ఎవరు, ఈ న్యూస్ పేపర్ చదివిన పాఠకులు, రీడర్స్, దే విల్ రైట్ టు ద ఎడిటర్. ద ఎడిటర్ అండ్ ద ఎడిటోరియల్ టీమ్ సెలెక్ట్స్ దోస్ లెటర్స్ అండ్ దే విల్ పబ్లిష్ హియర్. సో ఈ లెటర్స్ కూడా చాలా ఇన్సైట్ఫుల్గా ఉంటాయి. అవి వాళ్ళ ఒపీనియన్ చెప్తూ ఉంటాయి అనమాట. వస్తున్న మేజర్ కరెంట్ అఫైర్స్ మీద దే ఆల్మోస్ట్ కామెంట్ దేర్ పర్సనల్ కామెంట్. వి మే యాక్సెప్ట్ ఆర్ నాట్, దట్స్ ఫైన్, బట్ దే యూజ్ దేర్ గుడ్ వర్డ్స్ అండ్ ఆల్. ఎడిటోరియల్ కూడా అయిపోయింది కదా మంది, నెక్స్ట్ ఓపెడ్ కూడా అయిపోయింది కదా. ఆ తర్వాత వచ్చేదేంటి, కొన్నిసార్లు నేషనల్ న్యూస్ ఉంటుంది అక్కడ ఎక్కువ, ఆ తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్ ఉంటుంది, ఇరాక్ ఇరాన్ వార్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి దాంట్లో. ఆ తర్వాత ఏముంటుంది, బిజినెస్ ఉంటుంది. బిజినెస్ పెద్ద చదవక్కర్లేదు పిల్లలు, ఎస్పెషలీ హై స్కూల్ పిల్లలు బిజినెస్ పెద్ద చదవక్కర్లేదు. నెక్స్ట్ చివరిలో స్పోర్ట్స్ న్యూస్ ఉంటుంది. ఓన్లీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ యూ రీడ్ ఇట్, అదర్వైజ్ యూ నీడ్ నాట్ రీడ్. చెప్పమ్మా. మెట్రో ప్లస్ ఎడ్యుకేషన్ అసలు వదిలేటట్లేరు వీళ్ళు, అసలు మెట్రో ప్లస్ అయినా ఉంటాయని చెప్తుంది అమ్మాయి. అవును, హిందూ కానీ ఇట్లాంటి వాటిలో మెట్రో ప్లస్ అని ఒక సపరేట్ సప్లిమెంట్ ఉంటుంది, ఇన్ విచ్ ఆల్ ద సిటీ రిలేటెడ్ న్యూస్ అండ్ సమ్ కొంచెం ప్లెజర్ రీడింగ్ కోసం ఉండే ఆర్టికల్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట. సో అట్లా మనం న్యూస్ పేపర్లో ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎట్ హై స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ కెన్ చూస్ దేర్ ఓన్ టాపిక్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ యాక్సిడెంట్, which sports person has achieved what, you read that article. Or I already told you about that Young World and In School and other teenage Gen Z supplements. So the Hindu law, there is every Thursday I think they will put something called FAQ. FAQ means what? What is the most important current affairs during that time, and they will give almost like an explanatory thing in simple words so that our youth and children can read it. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవడం, లేకపోతే లేదు. చదవటం ముఖ్యం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రీడ్, నాట్ వాట్ యు రీడ్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు వాచ్ వీడియో ఆర్ డాక్యుమెంటరీ. విచ్ డాక్యుమెంటరీ ఇట్ ఈస్ అప్ టు యూ. ఇప్పుడు మా వాడు ఉన్నాడు ఇక్కడ, వాడికి ఇంగ్లీష్ చాలా వరకు ఎట్లా వచ్చింది అంటే ఎక్కువ యూజర్ మాన్యువల్స్ చదువుతాడు. మనం ఫ్రిడ్జ్ కొంటే ఫ్రిడ్జ్ యూజర్ మాన్యువల్ ఇస్తారు. వాడికి టెక్నాలజీ అంటే తెగ ఇష్టం. సో ఏమి కొంటే దానికి వచ్చిన యూజర్ మాన్యువల్ మొత్తం చదివేస్తాడు టక. ఇప్పుడు ప్రస్తుతం చాట్ జీపీటీ వీటితో మాట్లాడితే కూడా మంచి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో అట్లా విరివిగా మనం ఎప్పుడైతే ఇంగ్లీష్ చదువుతామో అప్పుడు నాట్ ఓన్లీ లాంగ్వేజ్ అండ్ సివిల్స్ కూడా అది ఉపయోగపడుతుంది.